హో गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्री गुरवे नमः। ओम वंदे शिवं नारायणं ब्रह्मदेवं वंदे अंजनीसुतं वंदे श्री पार्वतीं लक्ष्मीं सरस्वतीं वंदे जगन्मातरं वंदे सर्वऋषीणां श्रीदेवतानां वंदे गुरूणां गुरुं वंदे गुहं गणपतिं सूर्यचन्द्रं वंदे श्री विश्वेश्वरम्। ओम सहना भवतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै अवधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम वंदे शिवं नारायणं ब्रह्मदेवं वंदे अंजनीसुतं वंदे श्री पार्वतीं लक्ष्मीं सरस्वतीं वंदे जगन्मातरम् वंदे सर्व ऋषीणां श्रीदेवतानां वंदे गुरूणां गुरुं वंदे गुहं गणपतिं सूर्यचंद्रं वंदे श्री विश्वेश्वरं అనే శ్లోకమును అల్లడం జరిగినది. ఎందుకంటే ఈ శ్లోకం నేను చదువుతుంటే అందరూ చదవలేకపోతున్నారు కావున యూట్యూబ్ ఛానల్లో వచ్చే వారం లోపల రాసి అందరికీ ప్రకటిస్తాం. అందరూ చూసి నేర్చుకోండి. నేను ఇంతకుముందు ఎన్నో శ్లోకాలు ఆంజనేయ స్వామి, లక్ష్మీ, పార్వతి, సరస్వతి, విష్ణుమూర్తి, బ్రహ్మ, పరమేశ్వరుడు, విఘ్నేశ్వర స్వామి అందరి దేవతలు నేను కొలుస్తూ ఉంటాను. అందరి ప్రార్థన చేయాలంటే సమయం ఎక్కువ అవుతుంది. ప్రార్థనలోనే సగము సమయం వృథా అయిపోతుందని చెప్పి సమస్త దేవతలను ఒక్క శ్లోకంలోనే రావాలి. ఒక్క శ్లోకంలోనే సమస్తమును నమస్కారం చేసేలాగున రావాలి. సమయము ఉపన్యాసంలో ప్రార్థనమునకే ప్రార్థన చేయటానికి సమయం ఎక్కువైనప్పుడు ఆధ్యాత్మిక సందేశము అందించడానికి సమయం ఉండదని ఇన్ని శ్లోకాలు చదివి అందరూ ఒక్కొక్కరికి ఒక శ్లోకం చదివే బదులు అందరూ ఒక శ్లోకంలో రావాలనే భావన చేత ఈ శ్లోకం అల్లడం జరిగింది, రాయడం జరిగింది. వందే శివం నారాయణం బ్రహ్మదేవం వందే అంజనీసుతం. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుడు కావున ఆంజనేయ స్వామి కూడా నమస్కారము. వందే శ్రీ పార్వతీం లక్ష్మీం సరస్వతీం వందే జగన్మాతరం. పార్వతీమాత, లక్ష్మీమాత, సరస్వతీమాత ఈ సృష్టిని సృష్టించిన ఏ జగజ్జననున్నదో ఆ జగన్మాత కూడా నమస్కారము. వందే సర్వ ఋషీనాం. ఒక్క ఋషి కాదు, సృష్టి ఆది నుంచి విశ్వశాంతికై తపస్సు చేస్తూ లోక సంరక్షణార్థ నిమిత్తమై తపస్సు ధారబోసి లోకాన్ని సుభిక్షముగా చేస్తున్నటువంటి మహర్షులు ఎంతోమందో ఉన్నారు. వందే సర్వ ఋషీనాం. అందరి ఋషులకు నమస్కారం. శ్రీ దేవతానాం. శ్రీ శుభమును ప్రసాదిస్తున్నటువంటి సమస్త దేవతలకు నమస్కారం. సర్వ ఋషీనాం శ్రీ దేవతానాం వందే గురూనాం గురుం. గురువులు సృష్టి ఆది నుంచి సనాతన ధర్మాన్ని లోకానికి అందించు, సనాతన ధర్మంలో పయనిస్తూ, సనాతన ధర్మ మార్గంలో పయనిస్తూ, సనాతన ధర్మాన్ని లోకానికి అందిస్తూ మానవులను ముక్తాత్ములుగా చేసినటువంటి ఎంతోమంది గురువులు ఉన్నారు. ఒక గురువు, ఏకమైన గురువు అనేక రూపంలో పరిణమిస్తూ అనేక రూపంలో ఎంతోమంది గురు రూపంలో భాషిస్తూ సాధన మార్గాలు ఎన్నో రకాలుగా లోకానికి అందించిన మహర్షులకు గురు వందే గురు గురుం వందే గుహం గణపతిం. గుహం అంటే కుమారస్వామి, విఘ్నేశ్వర స్వామి. వందే గుహం గణపతిం సూర్యచంద్రం. సూర్యచంద్రుల గూఢంగా నమస్కారం. వందే శ్రీ విశ్వేశ్వరం. ఈ విశ్వమును సృష్టించిన ఈ విశ్వేశ్వరుడు పరబ్రహ్మ ఉన్నాడు కావున ఆ పరబ్రహ్మకు నమస్కారము. ఇప్పుడు ఈ శ్లోకంలో అందరూ వచ్చేసినారు. ఇప్పుడు ఇంకా
మొత్తం వచ్చేసినారు, అందరూ నమస్కారం చేసుకున్నాం. కావున ఈ శ్లోకం ఎందుకంటే సహనాభవతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై అనే మంత్రమును సనాతనంగా వస్తుంది. కావున గురు శిష్యులు ఇద్దరు కూడా ప్రార్థన చేస్తున్నది. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువు బ్రహ్మ విష్ణు మహేశ్వర రూపంలో ఉండి బ్రహ్మ రూపంలో సృష్టిని సృష్టిస్తూ, విష్ణు రూపంలో పోషిస్తూ, శివుని రూపంలో ప్రళయం చేస్తూ పరబ్రహ్మ స్వరూపుడై భాషిస్తున్నాడు. ఆ పరబ్రహ్మమే త్రిమూర్తుల రూపంలో భాషిస్తూ మళ్ళీ సనాతన ధర్మాన్ని అభివృద్ధి చేయట నిమిత్తమే, సుస్థిరత చేయట నిమిత్తమే గురు రూపంలో ఆ పరబ్రహ్మం అవతరిస్తుంటాడు. అందుకోసమే గురు సాక్షాత్ పరబ్రహ్మ బ్రహ్మ రూపంలో సృష్టిస్తూ, విష్ణు రూపంలో పోషిస్తూ, శివుని రూపంలో ప్రళయాన్ని సృష్టిస్తూ ప్రళయం చేస్తూ పరబ్రహ్మ స్వరూపుడై భాషిస్తున్న గురుదేవులకు నమస్కారము అని అర్థం. ఈ 3 శ్లోకాలు మనం ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో శ్లోకాలను మనం చదువుతున్నాం కావున సమయం వృధా అవుతుందని చెప్పి ఇప్పుడు ఎందుకంటే మీకు చెప్పుచున్నాను. అందుకంటే ముందు శ్లోకాలు ఎందుకు పారాయణ చేయటం లేదంటే కొంచెం సమయం వృధా అవుతుంటుంది. ఆధ్యాత్మిక సందేశాలు ఇవ్వటానికి సమయం అవసరమని ఒక శ్లోకంలోనే సమస్త దేవతాగణాలను ప్రార్థన చేస్తున్నాం సమస్తమును. కావున అది యూట్యూబ్ ఛానల్లో ప్రకటిస్తారు, మరి మీరందరూ నేర్చుకోవచ్చును. మరి ఈనాడు తపస్సు గురించి చెప్పదలుచుకున్నాము. నేను చిన్ననాటి నుంచి 7 సంవత్సరములకే ఒక దగ్గర కూర్చున్నప్పుడు ఏదో ఒక దివ్యశక్తి ప్రవేశించి అనంతమైన శక్తి ఏదేదో తన జీవితం తన్ను తాను ఆనాడు తెలుసుకున్నాను. ఏనాడు 7 సంవత్సరాల ప్రాయంలో నేను ఎవరిని, నేను ఎక్కడి నుంచి వచ్చినాను, ఎందుకు పుట్టినాను ఆనాడు తెలుసుకున్నాను. అయితే మీరు తెలుసుకుంది మాకు చెప్పవచ్చు కదా స్వామి అని మీరు అనవచ్చును. కాలము నిరూపిస్తుంది, త్వరలో కాలము నిరూపిస్తుంది. అందుకోసం ఆత్మశృతి అవసరం లేదు. అందుకోసమే మళ్ళీ 12 సంవత్సరాలకు సర్వసంగ పరిత్యాగిని అనగా ఇల్లు నుంచి పుట్టిన స్థలమును వదిలేసి వ్యాసాశ్రమమును చేరి అక్కడ బ్రహ్మ విద్యను అభ్యసించి సంస్కృతమును నేర్చుకొని కొంతకాలమును ఉపనిషత్తులు చెప్పుచున్నారు. అనగా ఎల్లాయపల్లి అనగా చిన్మయానంద స్వాముల వారి ఆశ్రమం, శారద ప్రియానంద మాతాజీ అక్కడ ఆశ్రమాన్ని స్థాపించేసి అక్కడ కొంతకాలం ఉండేసి దైవ నిర్ణయం వల్ల పాదయాత్రలు చేస్తూ ఎందుకంటే గురుకులంలో విద్య పూర్తి చేసుకొని విద్యానంతరము పాదయాత్రలు చేయాలి బ్రహ్మచారి అని సనాతన ధర్మశాస్త్రం చెప్పబడింది. అక్కడి నుంచి ఎన్నో క్షేత్రములు, దివ్యతీర్థములు, ఎన్నో దివ్య నదులు ఎన్నో దర్శిస్తూ దివ్యతీర్థాలు ఎంతో కాలము తిరుగుతూ దైవ ప్రేరణ వల్ల పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం వల్ల శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రహ్మరాంబ ఆ జగజ్జనని అయినటువంటి ఆ పార్వతీమాత జగదీశ్వరుడైన పరమేశ్వరుని అనుగ్రహం వల్ల ఇక్కడ ఈ స్థలమును నిరూపించడం జరిగింది. దూడ పుట్టకముందే గోపదులో పాలు ఉన్నట్టులా మనకు పుట్టకముందే దైవం నిర్ణయిస్తాడు. అన్ని స్థలాలు సమస్తము దైవ లీలా విలాసములు ఇవి. ఏ ప్రాణికి ఏది కావాలో, తన భక్తులకు ఏది కావాలో అది నిర్ణయిస్తాడు. కావున ఆత్మశృతి అవసరం లేదు. కావున ఆ దైవ నిర్ణయం వల్ల ఇక్కడికి వచ్చినాం. కావున జన్యత జనకకాల, ఈ సృష్టికి తల్లి తండ్రి గురువు దైవము కాలము. కావున వారి వారి చరిత్రలో వారి వారి అంశ వారి వారి దివ్యశక్తులు కాలము నిరూపిస్తుంది. ముందు కాలమే వెల్లడి చేస్తుంది, చెప్పుకోవలసిన అవసరం లేదు. కావున భగవంతుడు భగవద్గీతలో తపస్సు అంటే ఏమిటి అని కృష్ణ పరమాత్మను అర్జునుడు ప్రశ్నించినప్పుడు తపస్సు 3 విధాలుగా చెప్పబడ్డాడు. కృష్ణ పరమాత్మ 3 విధములుగా లోకానికి అందించినారు. శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. ఈ త్రికరణముల ఏకత్వమే తపస్సు.
అంటే వాక్కు తపస్సు ఎలా చేయాలి, శారీరక తపస్సు ఎలా చేయాలి, మానసిక తపస్సు ఎలా చేయాలి, ఈ 3 విధములైన తపస్సులు పూర్తిగా మీరు చేసినప్పుడే జీవుడు ముక్తాత్ముడు అవుతాడు. అందుకోసమే ఈ 3 విధములైన తపస్సులు చెయ్యండి అని కృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్త మాత్రంగా పెట్టుకొని లోకానికి అందించిన దివ్య సందేశము. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం చౌషమార్జవం బ్రహ్మచర్యం హయింసా శారీరం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం ఇతంచయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. మనఃప్రసాద సౌమ్యత్మం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. ఇది 6వ అధ్యాయమునందు అనగా ఈ శ్లోకమును 17వ అధ్యాయమునందు 14, 15, 16వ శ్లోకాలు మీరు చూసుకోనండి. 17వ అధ్యాయమునందు 14, 15, 16 శ్లోకాలు మీరు చూసుకోనండి తపస్సు గురించి. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం చౌచమార్జవం బ్రహ్మచర్యం హయింసా శారీరం తప ఉచ్యతే. ఇది శారీరక తపస్సు మాత్రం చెప్పినాడు. ఈ శారీరక తపస్సు ఎలా అంటే దేవత 4 గంటలకు లేచేసి శుచిగా స్నానం చేసుకొని తన ఇంట్లో ఉన్నటువంటి దేవతలను పూజించాలి. సమస్త దేవతాగణమంతా కూడా మన ఇంట్లో ఉండాలి. ఎక్కడ చూసినా దేవతామూర్తులు, మహర్షులు, సమస్త దేవతాగణాలు లేవగానే అందరూ అగుపడాలి, కన్నులకు అగుపడుతూ ఉండాలి. రకరకాలైనటువంటి ఫోటోలు మానవ మాతలను పెట్టుకోది. లోకాలను సృష్టించిన ఏ చైతన్యం పరబ్రహ్మము, ఆ పరబ్రహ్మం అవతరించి ధర్మస్థాపన చేస్తున్నటువంటి రాముడు, కృష్ణుడు, మత్స్య కూర్మ వరాహస్య నారసింహస్య వామనః రామో రామస్య కృష్ణస్య రామో రామస్య కృష్ణ కలికి ఏవచ. అందుకోసం ఈ దశావతారాల గురించి, ఈ దశావతారాల మూర్తులు కానీ నారదాది మహర్షులు ఎంతోమంది అవతార పురుషులు ఉన్నారు. దత్తాత్రేయ స్వామి మున్నగు ఎంతో మహర్షులు ఉన్నారు. అందుకోసమే మత్స్యకూర్మ వరాహస్య నారసింహస్య వామన బుద్ధో రామస్య. ఈ దశావతారాల్లో బుద్ధుని కూడా చేర్చినారు. అనగా ఈ కలియుగంలో పుట్టినటువంటి బుద్ధుడు కాడు, ఇంతకుముందుగా మనం చెప్పుకున్నటువంటి త్రిపురాసురులకు ఒక ఆధ్యాత్మిక సందేశాల రూపంలో వెళుతూ మాయా ప్రబోధములు చేసి వాళ్ళని అధపాతాల లోకంలో తొక్కినటువంటి బుద్ధుని అవతారము కృతయుగంలో వచ్చిన అవతారం, ఈ కలియుగంలో వచ్చిన అవతారం కాదు. అందుకోసమే మత్స్యకూర్మ వరాహస్య నారసింహస్య వామనః బుద్ధో రామస్య కృష్ణస్య కృష్ణ చ ఈ కలికి ఏవచ. ఈ దశావతారాలు మాత్రము బుద్ధుని అవతారం కూడా చెప్పబడింది. అందుకోసమే మీరు ఈ దశావతారములు కానీ, శివుని అవతారములు కానీ, మహర్షుల అవతారాలు కానీ ఎన్నెన్ని ఉన్నాయో అలాంటి ఫోటోలు పెట్టుకొని అట్టి శివుని కానీ, విష్ణువుని కానీ సాలగ్రామంలో జగన్మాతలు ఎవరికైనా అభిషేకం చేసి గంధ కుంకుమములు పెట్టేసి పుష్పాలు వేసుకొని వాళ్ళకు నమస్కారం చేసుకోవాలి. అందరి నమస్కారం చేయాలి. సూర్యచంద్రులను నమస్కారం చేసుకోవాలి, పంచభూతములు నమస్కారం చేసుకోవాలి. సూర్య భగవాన్ ఆరోగ్యమిచ్చేతు. సూర్య భగవానికి ప్రతిరోజు నమస్కారాలు చేస్తే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. మొక్కగాని ఇస్తలేడంటే చెట్టు పెట్టగానే పండ్లు పండై సుమ. ఏడవగా 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 తల్లి యొక్క ఆ కుమారుని శోకాన్ని చూసి వాళ్ళ మనోభిష్టము సిద్ధించేలాగున ఏ తినుబండారములు కోరుకుంటే ఏది కోరుకోగా కొంచెం ఏడ్చిన తడువే ఇవ్వదు, కొంచెం ఆలస్యమైనట్టుగా ఆ పరమాత్మ చింతన చేయుచున్నటువంటి వారికి ఆ భగవంతుడు ముక్తిని ప్రసాదిస్తాడు, అనుగ్రహిస్తాడు. భక్తులు ఏది కోరుకుంటే అది అనుగ్రహిస్తాడు సూర్యభగవానుడు. అందుకు సమస్త దేవతాగణాలను కూడా పూజించాలి. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం చౌషమార్జవం. సమస్త దేవతాగణాన్ని దేవతలను పూజించాలి. స్వామి ఒక్క దేవుణ్ణే పూజించాలి, అంతమంది అవసరమా? ఇంతమంది దేవతలను అవసరమా? ఒక్క దేవుని పూజిస్తే సరిపోతుంది కదా అని అంటారు.
దానికి మహర్షులు ఏమి ఉపమానం చెప్పినారంటే, ఒక కోడలమ్మ పతిదేవో భవ, సతికి పతియే ప్రత్యక్ష దేవత కదా. మరి అత్తమామలు నేను పూజించా, నాకు పతియే ప్రత్యక్ష దేవత, నేను అత్తను పూజించను, నేను మామను పూజించను, నేను ఆహార పానీయములు మర్దులకు బావలకు కానీ మర్దనలకు వండి పెట్టను, నాకు ఎవరితో అవసరం లేదు, నాకు పతియే నాకు దేవుడని ఏ కోడలమ్మ అత్తగారింట్లో ఉండి ఆ మాటలు అంటే ఏమంటారో తెలుసా? ఆమె ఒక పిచ్చమ్మ అంటారు. మెడలు పెట్టి ఇంట్లో నెట్టేస్తారు, 2 కొడతారు, నరక బాధలు ఆమె చుట్టూ ఎట్లా బాధలు చుట్టుముట్టుతాయో, నరక బాధలు ఉంటాయో, అట్నే ఆ కోడలమ్మ పతిదేవోభవ అంటూ పతిని పూజిస్తూ, అత్తమామలను పూజిస్తూ, బావలను మరదలను మర్దలను గౌరవిస్తూ, అందరికి ఆహార పానీయాలు పెడుతూ, అయితే అందరిని పూజించిన దృష్టి పతిదేవుని పైన ఎగస్టుగా ఉంటుంది, ఎక్కువ గౌరవం ఉంటుంది, పూజ భావన ఉంటుంది సతీమణికి. అట్నే అందరి దేవతలను పూజిస్తూ తన ఇష్టదైవం పైన మనసు ఎక్కువ పోతుంది. అంత పోయినందువల్ల, అందరిని గౌరవించినందువల్ల కోడలమ్మ ఇంట్లో మా బావలను మర్దనులను మర్దలను ఎప్పుడైతే అత్తమామల యొక్క పెద్దల యొక్క మర్యాదలను గౌరవాదులను అందుకుంటున్నదో, వారి యొక్క ఆశీస్సులు అందుకుంటున్నదో, మర్దనల ఒక మన్నలను అందుకుంటున్నదో, అదే ప్రకారంగా ఇంట్లో అందరినీ గౌరవించినందువల్ల ఒక పుణ్యాత్పురాలు మహాపుణ్యాత్పురాలని ఏ రూపంగా స్తోత్రం చేయబడుతున్నదో అందరి ద్వారా, భక్తులైనటువంటి వారు సమస్త దేవతాగణాలను పూజించినందువల్ల వారందరి ఆశీర్వాదాలు పొందుతాడు భక్తుడు. అందరినీ పూజించాలి, తన ఇష్టదైవం సపరేట్గా పూజిస్తాడు, మనసులో ఉండే ఉంటుంది. అందుకోసం ఇట్లా పూజించినందువల్ల సూర్యచంద్రులు కానీ దేవతలు కానీ ఎవరు కూడా దేవతలు మొక్కపోతే విఘ్నాలు కలిగిస్తారు, దేవతలు మొక్కపోతలకల విఘ్నదేవతలు ఎంటాడుతారు, సమస్తమును కూడా కోల్పోతాడు జీవుడు. అందుకోసమే అందరి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందినప్పుడే అది పూజ పూర్తవుతుంది. అనేక రూపంలో భాషించినాడు పరమాత్మ, అనేక రూపంలో భాషిస్తున్నాడు, అనేకమై ఉన్నాడు, అనేక రూపంలో భాషిస్తున్నాడు. కానీ అందరూ ఒక్కరే అందరూ అనే భావంతో పూజించాలి భక్తులైన వాళ్ళు. అప్పుడే భగవంతుడు సంతోషిస్తాడు. అదే జ్ఞానస్థితి. అందుకోసమే దేవతలను పూజించాలా, ద్విజులను బ్రహ్మనిష్ఠులను పూజించాలి. దేవద్విజ గురు ప్రాజ్ఞ, గురువులను పూజించాల, ప్రజ్ఞావంతులైన పెద్దలను పుణ్యపురుషులను అందరినీ పూజించాలి. మానవ జన్మ ఎత్తినందుకు అహం అనేది వస్తుంది. కావున అహాన్ని మీరు తొలగిపోవాలంటే మహానీయుల యొక్క అనుగ్రహము ఆశీర్వాదాలు ప్రతిరోజు కూడా పొందాలి. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం చౌచమార్జవం దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం. అలాని అందరినీ పూజించడమే శారీరక తపస్సు. ఇది శారీరక తపస్సు గురించి కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు భగవద్గీతలో. ఇది ఈ శ్లోకము శారీరక తపస్సు గురించి. దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం, పూజిస్తూ చౌచమార్జవం, చౌచం ఉండాలి అనగా స్నానం చేసుకోవాలి. ఈ స్నానం చేసినందువల్ల, స్నానం చేస్తే ఇది మానవ వ్రతము, మానుష్య వ్రతము అనబడింది. మహాభారతంలో వనపర్వంలో వేదవ్యాస మహర్షుల వారు చెప్తారు, ఈ మానవ వ్రతము దేవవ్రతాలని 2 వ్రతాలున్నాయి. శరీర నియమం ప్రావహో బ్రాహ్మణ మానుసం వ్రతం మనో విశుద్ధాం బుద్ధించ దైవమాహురత్వం ద్విజాః. ద్విజులు బ్రహ్మనిష్ఠులు మహనీయులు ఏం చెప్పినారంటే, శరీరము ద్వారా జలాదుల ద్వారా శరీరాన్ని శుద్ధము చేసుకొనుట, శరీరం శుద్ధంగా స్నానాదులు చేసేసి శరీరాన్ని శుద్ధంగా ఉంచుకొనుట, స్నానము చేయుట, ఇది మానవ వ్రతము, మానుష్య వ్రతము అని చెప్పబడింది. మనో శరీర నియమం ప్రాహుర్ బ్రాహ్మణ మానుషం వ్రతం మనో విశుద్ధ బుద్ధించ
మనో విశుద్ధాం బుద్ధిశ్చ దైవమాహురత్వం ద్విజాః. ఈ మనసును బుద్ధిని శుద్ధమనర్చుకొనుట ఇది దైవవ్రతము, దేవవ్రతము అని చెప్పబడింది. ఈ 2 వ్రతాలు మీరు పూర్తి చేసుకొనాలి. మానవ వ్రతం పూర్తి చేస్తూ దైవవ్రతాన్ని పూర్తి చేసుకున్నప్పుడే జీవుడు ముక్తాత్ముడు అవుతాడు. నేను స్నానం చేస్తున్నాను, నేను మంచి భక్తుణ్ణి అనుకుంటే కుదరదు. మంచి భక్తులే స్నానం చేయడం పుణ్యపురుషులే. అది మానవ వ్రతం అవుతుంది. ఇది మనుష్యావ్రతం పూర్తి అయిపోతుంది. అప్పుడు స్నానం జంతువులు చేయవు కదా స్నానము, పశుపక్షాదులు చేయలేవు కదా. మానవుడు చేసినందువల్ల పుణ్యము ప్రాప్తిస్తుంది. స్నానం రోజు చేసినందువల్ల మనుష్యావ్రతము పూర్తి అయిపోతుంది. మానవ వ్రతం పూర్తి అయిపోయి అంత మాత్రమున మోక్షము రాదు. మనో విశుద్ధాం బుద్ధిశ్చ దైవమాహురత్వం ద్విజాః. మనసు శుద్ధం చేసుకోవాలి, బుద్ధిని శుద్ధం చేసుకోవాలి. అప్పుడే అది దైవవ్రతము. బుద్ధి మనసు ఎప్పుడు శుద్ధం అనర్చబడిందో అప్పుడు దేవవ్రతం పూర్తి అయిపోతుంది. దేవవ్రతము మనుష్యావ్రతము ఎప్పుడు పూర్తయిందో మానవుడు జీవుడు ముక్తుడై భాషిస్తాడు. స్వామి, ఈ మనసు ఎట్లా శుద్ధం చేసుకోవాలా, బుద్ధిని ఎట్లా శుద్ధం చేసుకోవాలా? శరీరం మట్టి ఉంటే స్నానం చేస్తాము, ఏమి అది పోతుంది, శుద్ధం అవుతుంది. బుద్ధిని ఎట్లా శుద్ధం చేయాలా? మనసు అవుపడదు కదా. అవుపడితే దాన్ని పట్టుకోగలుగుతాము, ఏదో చేయగలుగుతాము. బుద్ధి అవుపడితే ఏదో చేయగలుగుతాము. అది ఎలా చేసేదని మీకు సందేహం కలగవచ్చు. మనసు అవుపడుతుంది, బుద్ధి అవుపడుతుంది సాధన ద్వారా. అందుకోసమే దానిని బంధించగలుగుతాం. మనసు అవుపడితే కదా బంధించడానికంటే వాయువు అంశం మనసు. వాయువు అంతటా ఉంది. నీకు అవుపడుతుందా? అవుపడటం లేదు. అట్నే మనసు కూడా అవుపడదు. అయితే వాయువుని ఏ విధంగా అయితే బంధిస్తున్నారు, యంత్రముల ద్వారా ఒక సిలిండర్లో నింపేసి ఆ వాయువును వాహనముల యొక్క టైర్లలో నింపుతున్నారా లేరా? అది సద్వినియోగం చేసుకుని ఏ విధంగా వాహనాలు నడుపుతూ సద్వినియోగం చేసుకుంటున్నారో అవుపడినటువంటి వాయువును బంధించి సద్వినియోగం చేసుకున్నట్టుగా యోగ మార్గం ద్వారా మనసును బంధించి సన్మార్గంలో తీర్చిదిద్దుకోగలుగుతాడు యోగి. ఇది సాధ్యమవుతుంది. అందుకోసమే మృత్జలాని శుద్ధ్యంతి మనస్సత్యేన శుద్ధ్యతి విద్యా తపోభ్యాం పూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. ఇంకో పాఠాంతరంలో కూడా ఇంకో శ్లోకం ఏం చెప్పబడిందంటే ఆద్భిర్గాత్రాన శుద్ధ్యంతి మనసత్యేన శుద్ధ్యతి విద్యా తపోభ్యాం పూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. మృన్మయమైనటువంటి శరీరంను మృతు జలాన్ని శుద్ధ్యంతి మృన్మయమైనటువంటి శరీరాన్ని ఎట్లా జలాదుల చేత శుద్ధం చేయబడుచున్నదో ఆ విధంగానే మనసును బుద్ధిని కూడా శుద్ధం చేయవచ్చును. ఆద్భిర్గాత్రాన శుద్ధ్యంతి అని పాఠాంతరంలో చెప్పబడినట్టుగా జలాదుల ద్వారా వాక్కును నోరుని ఇలా ముఖం కడుక్కుంటున్నామో, శరీరాన్ని ఇలా శుద్ధం చేసుకుంటున్నామో అదే ప్రకారంగా ఆద్భిర్గాత్రాన శుద్ధ్యంతి మనసత్యేన శుద్ధ్యతి. మనసు శుద్ధం కావాలంటే సత్యవాక్కులు పలికినప్పుడే మనసు శుద్ధం అయిపోతుంది. ఎంతకాలం మీరు అసత్యం పలుకుతారో అంతవరకు మీ మనసు కల్మషం అయిపోతుంది. అది ఒక్క అద్దం పైన దుమ్ము పడితే ఎట్లుంటుందో మీ ప్రతిబింబం ఎట్లా గోచరించలేదో అసత్యాలు పలుకుతూ మీరు రకరకాల కూడా ప్రకృతిలో మునిగిపోయినటువంటి వారికి పరమాత్మను మర్చిపోయినటువంటి వారికి కల్మష హృదయం అయిపోతుంది సుమా. అందుకోసమే జలాదుల ద్వారా శరీరం ఎట్లా శుద్ధం అనర్చబడుచున్నదో సత్యవాకుల ద్వారా మనసు శుద్ధమైపోతుంది. ఆద్భిర్గాత్రాన శుద్ధ్యంతి మనసత్యేన శుద్ధ్యతి విద్యా తపోభ్యాం పూతాత్మ. విద్య తపస్సు ద్వారా ఆత్మశుద్ధమైపోతుంది. విద్య అనగా వేదశాస్త్ర పురాణములందు రామాయణము, భారతము, అష్టాదశ పురాణములు, ఉపనిషత్తుల యందు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదముల యందు చెప్పబడుచున్నటువంటి పంచమ మహావేదమైనటువంటి మహాభారతము,
రామాయణము, యోగ వాసిష్టం ఎంతో సృష్టియాది నుంచి ఎంతోమంది మహర్షులు అందించిన దివ్య సందేశాలు దివ్య గ్రంథములు యందు చెప్పబడినట్టుగా విద్య అనగా వేదశాస్త్రాలు చదివి ఆచరించబడినటువంటిదే బ్రహ్మ విద్య. నువ్వు 4 వేదాలు కంఠస్థం చేసి ఘంటాపదంగా లోకానికి దివ్య సందేశాలు అందించిన అది పుస్తక జ్ఞానమే కానీ అది మస్తక జ్ఞానము కాదు. నువ్వు మహత్తుని కాలేవు. అందుకోసమే వేదశాస్త్రములు యందు చెప్పినట్టు ఆచరించకుండా ఎంత చెప్పినా ఎంత విన్నా అది బాహ్య విద్యనే కానీ బ్రహ్మ విద్య అనబడదు. వేదశాస్త్ర పురాణములు యందు చెప్పినట్టు నువ్వు ఆచరిస్తే చాలు, అది బ్రహ్మ విద్య అనబడుతుంది. అట్టి బ్రహ్మ విద్యను ఆచరిస్తూ అదే విద్య అనబడింది. అట్టి విద్యను ఆశ్రయిస్తూ అనుసరణలో పెట్టుకొని ఆచరిస్తూ వేదశాస్త్ర పురాణాలు చెప్పినట్టు ఆచరిస్తూ విద్యా తపోభ్యాం తపస్సు చేసుకోవాలి. చేసుకున్నందువల్ల ఆత్మశుద్ధమైపోతుంది. తపస్సు అంటే ఏమి స్వామి? మీరు చిన్న పిల్లవారుగా ఉన్నప్పటి నుంచి ఇక్కడికి వచ్చేసినారు, తపస్సు అంటున్నారు, తపస్సు చేస్తున్నారు. మహర్షులు సృష్టి ఆది నుంచి ఎంతమందో తపస్సు చేస్తున్నారు. తపస్సు అంటే రాజసిక తపస్సు, తామసిక తపస్సు, సాత్విక తపస్సులని 3 విధాలుగా ఉన్నాయి. అందుకోసమే రావణ కుంభకర్ణాది రాక్షసులతో లోకకంటకులై విహరించడం నిమిత్తం బ్రహ్మ ద్వారా వరాలు పొంది వాళ్ళ కీర్తి కాములై విహరించినారు. అది రజోగుణమైన తపస్సు, దానివల్ల మోక్షము లేదు. తమోగుణమైన తపస్సులు ఎన్నో ఉన్నాయి. కుంభకర్ణుడు ఉన్నాడు. ఆ తపస్సు చేసి బ్రహ్మ ఏం కావాలంటే నిర్దయ అని, అంటే నాకు దయనే ఉండొద్దు, అందరినీ చంపుతూ పోతాను అని అనుకునేది పోయి తమో గుణం ఎక్కువ ఉంది కావున నిద్ర, నాకు నిర్దయ అనబోయేది సరస్వతి మాత నాలుక పైన కూర్చొని ఆమె అనుగ్రహముల ఎందుకు తమోగుణ ప్రధానులకు దైవానుగ్రహాన్ని పొందలేరు వాళ్ళు. అందుకోసం నిర్దయ అనబదలు నిద్ర అని కోరుకున్నాడు. తినడము పండుకోవడం తప్ప ఏం లేదు. దానివల్ల మోక్షము రాదు. సాత్విక తపస్సు శోకుడు, వ్యాసుడు, పరాశరుడు, వాల్మీకి, విశ్వామిత్రాది మహర్షులు, సృష్టి నుంచి సనకాది, నారదాది మహర్షులు, సౌనకాది, సనకాది మహర్షులు, సుఖాది మహర్షులు ఎంతోమంది సాత్విక తపస్సులు ఆహార పానీయాలు తింటూ ఆధ్యాత్మిక సందేశాలను ఇస్తూ పొలిమరులు దాటుకుంటూ ఒక చోటుంటూ వారానికో పౌర్ణమో అమావాస్యానికి ఆధ్యాత్మిక సంపద అనుభవ జ్ఞానాన్ని లోకానికి అందిస్తూ ఎప్పుడు కూడా దైవ చింతన చేసుకుంటూ వచ్చినారు పూర్వీకులైన మహర్షులు. ఇది సాత్విక తపస్సు అనగా ఒక దగ్గర ఉంటూ బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవచ ఇత్యేతత్తపసో రూపం సుఘోరం సుదురాశదం. మనుస్మృతిలో మను మహర్షి చెప్పినాడు తపస్సు గురించి. తపస్సు అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. కాంతా కనకాలు ముట్టకూడదు. తపస్వి కాంతను ముట్టినా కనకాన్ని ముట్టినా వాడు తపస్వి కాదు, అది తమస్సు అనబడింది. అందుకోసమే కాంతను కనకాన్ని ముట్టకుండా ఉండాలి తపస్సులైనటువంటి వారలు. అందుకోసమే బ్రహ్మచర్యం జపోర్మౌనం, నేను బ్రహ్మచారిని అని లోపట మీరు కాంతా కనకాలను మనసులో ముట్టినా సరే మీరు వ్యభిచారులు అని శాస్త్ర పురాణాలు చెప్పబడ్డాయి. బ్రహ్మచర్యము 8 విధములు, 8 రకాలు. బ్రహ్మచర్యం అంటే నేను బ్రహ్మచారిని, నేను కాంతను ముట్టలేదు, కనకాన్ని ముట్టలేదు, నేను దూరం ఉన్నారని కొంతమంది సాధకులు అనుకుంటూ అట్లా ఉన్నంత మాత్రం అది గొప్పదే. కానీ మనసులో గూఢంగా శ్రవణం, కీర్తనం, కేలి, ప్రేక్షణం, గుహ్య భాషణం, సంకల్పో వ్యవసాయస్య క్రియా నిర్వృత్తిరేవచ ఏతత్ మైథునమష్టాంగం ప్రవదంతి మనీషినః విపరీతం బ్రహ్మచర్యం అనుష్ఠేయం ముముక్షిభిః. మోక్షేచ్ఛ కావాలని, మోక్షేచ్ఛ కలిగినటువంటి వారు ముక్తి పొందాలనుకున్న పుణ్యపురుషులు ఈ 8 విధములైన బ్రహ్మచర్యమును పాటించాలి. అట్టివారికే మోక్షము ప్రాప్తిస్తుంది.
బ్రహ్మచర్యం అంటే వైవాహిక సుఖములు శ్రవణం వినకూడదు, శ్రవణం కీర్తనం వైవాహిక సుఖాల గురించి కీర్తించకూడదు, కేలి ఆటలు ఆడకూడదు స్త్రీ పురుషులు. ప్రేక్షణం ఆపేక్ష వైవాహిక సుఖం ఆపేక్ష అనేది అనగా సంకల్పములు కోరికలు ఉండకూడదు. శ్రవణం కీర్తనం కేలి ప్రేక్షణం గోహ్యభాషణం, గోహ్యభాషణం అనేది ఉండకూడదు. సంకల్పం అట్టి సంకల్పములు ఆ రతికేలి యందు కూడా సంకల్పములు ఉండకూడదు. ఉన్నటువంటి వారు దరిద్రులు, వాళ్ళు బ్రహ్మచారులు గారు, వాళ్ళు వ్యభిచారులతో సమానము అన్నారు మన మహర్షులు. శ్రవణం కీర్తనం కేలి ప్రేక్షణం గోవ్యభాషణం సంకల్పోధ్యవసాయస్య, అనగా కామశాస్త్రాన్ని అధ్యయనం ఎప్పుడూ చేయకూడదు, అది మనసులోకి రానివ్వకూడదు. శ్రవణం కీర్తనం కేలి ప్రేక్షణం గోహ్యభాషణం సంకల్పోధ్యవసాయస్య క్రియా నిర్వృత్తిరేవచ, అనగా స్త్రీ పురుషుల వైవాహిక సుఖములు యందు పాల్గొనకుండా ఉండాలి. ఒకరు ముఖం ఒకరు మనసులో కూడా చూసుకోకూడదు సుమ. ఏ స్త్రీని చూసినా జగన్మాతగా చూసుకోవాలా, ఏ పురుషుని చూసినా సాక్షాత్ పరమేశ్వరుగా చూసుకుంటూ ఆ పరమాత్మ చింతన చేస్తున్నటువంటి గురుమంత్ర జపము చేసుకుంటూ సదా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ ఇది అష్టవిధములైన బ్రహ్మచర్యే. శ్రవణం కీర్తనం కేలి ప్రేక్షణం గోవ్యభాషణం సంకల్పోధ్యవసాయస్య క్రియా నిర్వృత్తిరేవచ ఏతత్ మైథునమష్టాంగం ప్రవదంతి మనీషినః విపరీతం బ్రహ్మచర్యం అనుష్ఠేయం ముముక్షుభి. మోక్షేచ్ఛ కలిగినటువంటి వారు, మోక్షము కావాలని ఇచ్చ సంకల్పము కలిగినటువంటి వారు ఈ అష్టవిధములైనటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలనగా ఈ శ్రవణం వినకూడదు, చూడకూడదు, మాట్లాడకూడదు. ఇప్పుడు ఇవి ఉన్నటువంటివి అన్ని కూడా తృణీకరించేసి సదా మనసా కర్మణ వాచ త్రికరణ శుద్ధిగా బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తున్నటువంటి వారే బ్రహ్మజ్ఞానమును పొందుతారు. బ్రహ్మచర్యం ప్రవక్ష్యామి బ్రహ్మ ప్రాప్తిరికరమృణాం ఆయురారోగ్యమైశ్వర్యం మనస్త్యాత్మం శివాత్మకం. బ్రహ్మచర్యం మంగళకరమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము సుమ. బ్రహ్మచర్యం అంటే పరబ్రహ్మ స్వరూపము, శివ అంటే మంగళము, మంగళ స్వరూపుడైన పరమేశ్వర స్వరూపము. ఆ బ్రహ్మచర్యాన్ని ఎవరు రక్షించుకుంటారో సమస్త దేవతలు కూడా రేతస్సులోనే ఉంటారు. బ్రహ్మచర్యంలోనే సమస్త దేవతా గణములు ఉంటారు. బ్రహ్మచర్యం నుంచి పతితుడైనటువంటి వారికి సమస్త దేవతల అనుగ్రహాన్ని కోల్పోతారు జీవుడు. దేవతల అనుగ్రహాన్ని వాళ్ళు పొందలేరు. బ్రహ్మచర్యాన్ని పాటించినప్పుడే దేవతల అనుగ్రహాన్ని పొందుతారు. అందుకోసమే ఈ అష్టవిధములైన బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి. తపస్సు అనగా బ్రహ్మచర్యం, జపోర్మౌనం, జపము చేసుకోవాలి. ఎప్పుడు గురుదేవులు ఇచ్చిన మంత్రం ఎప్పుడు జపం చేసుకోవాలి. ఇష్టదైవాన్ని ఎప్పుడు నాలుక యందు ఎప్పుడు ఆహార నిశాలు కూడా జపిస్తూనే ఉండాలి. బ్రహ్మచర్యం జపోర్మౌనం, మౌనం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడాలి. వారానిక పౌర్ణమ అమావాస్యన వారానికి ఒకసారి ఆధ్యాత్మిక సందేశాలు లోకానికి అందించడానికే మాట్లాడాలి, కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. అందుకోసమే నిరాహారత్వమేవచ, ఎంత తినాలో శరీరాన్ని నిలబెట్టుకొనుట నిమిత్తమై తినండి, జీవించటానికి తినండి. తినుటకు జీవించువాడు బద్ధుడు, జీవించుటకు తినువాడు ముక్తుడు. జీవించటానికి తినండి. వాళ్ళు మితమైన ఆహారం తింటే చాలు, వారికి ఆరోగ్యం ఉంటుంది. అతిగా ఒక వాహనం ఉంది, కొంచెము బరువు తీసుకున్నారనుకో, వాహనంలో ఎంత అవసరమో అంతే పెట్టుకొని పోతే ఆ వాహనం చెడిపోదు. వాహనంలో దానికి తగనటువంటి మోయినటువంటి బరువు ఎక్కువ పెడితే ఏమవుతుంది? అది శిథిలావస్థలకు చెందుతుందా లేదా వాహనము? అది నిజమైన గమ్యస్థానాన్ని చేరలేదు. అదేవిధంగా శరీరానికి యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః నాత్యస్నతస్తు యోగోస్తి నాత్యస్తతస్తు యోగోస్తు నచైకాంత మనస్నత.
నచాతి స్వప్నచీలస్య జాగ్రత్తో నైవచార్జున. అంత యుక్తంగా ఉండాలి. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖ. ఏదైనా యుక్తంగా ఉన్నప్పుడే జీవునికి పరమశాంతి లభిస్తుంది. అతి సర్వత్ర వర్జయేతు, అతిగా ఏది ఉండకూడదు అని కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి దివ్య సందేశము 6వ అధ్యాయంలో. మీరు యుక్తమైన ఆహారం తినండి, యుక్తమైన సంభాషణ చేయండి, యుక్తమైన కర్మలు చేయండి, యుక్తమైన సంభాషణలు చేయండి, అప్పుడే యోగ సిద్ధిని పొందుతారు, లేకపోతే పొందలేరు అని చెప్పేసినాడు కృష్ణ పరమాత్మ. అందుకోసమే తపస్సు అనగా బ్రహ్మచర్యము, జపము, మౌనము, నిరాహారములు, ఈ 4 పాదములు తపస్సుకు. గోమాతకు 4 పాదాలతో స్వేచ్ఛగా వెళుతుంది. అందులో ఏ ఒక్క పాదము కుంటుబడినా గమ్యస్థానాన్ని చేరనటులా బ్రహ్మచర్య నుంచి పతితుడైనా నువ్వు తపసిద్ధి పొందలేవు, జపము చేయకున్నా తపసిద్ధి పొందలేవు, మితమైన ఆహారం తినకుండా అతిగా తిన్నా నువ్వు తపసిద్ధి పొందలేవు. బ్రహ్మచర్యము, జపము, మౌనము ఎంత అవసరమో అంతే మాట్లాడాలి. అధిక సంభాషణ చేసినా నువ్వు తపసిద్ధి పొందలేవు. అందుకోసమే బ్రహ్మచర్యము, జపము, మౌనము, నిరాహారములు, గోమాతకు 4 పాదాలుంటే స్పీడ్గా పోయినట్టుగా స్వచ్ఛంగా శుద్ధమైనటువంటి ఆహారము సాత్వికమైనది తింటూ, జపము చేసుకుంటూ, మౌనం ఉంటూ, అష్టవిధములైనటువంటి బ్రహ్మచర్యమును పాటిస్తూ బ్రహ్మచారి తపస్సు చేసుకుంటే యోగ సిద్ధిని పొందుతాడు, తపసిద్ధి పొంది తీరుతాడు. తపస్సు అంటే ఇది తపస్సు. ఇంకా తపస్సు గురించి చాలా ఉన్నాయి. మనస్సేంద్రియానాంచ ఐకాగ్రం పరమంతప. మనసును శుద్ధమనర్చుకొనుట, మనసు, బుద్ధిని, చిత్తం, అహంకారాలను అదుపులో పెట్టుకొనుట, మనసును జయించుట, ఆ ఇంద్రియాలను జయించుట, సమస్త ఇంద్రియాలను జయించుట, కర్మేంద్రియమును, జ్ఞానేంద్రియమును, అంతఃకరణమును. అందుకోసమే సమస్త ఇంద్రియాలు జయించడమే తపస్సు సుమ. ఇంకా తపస్సు గురించి చాలా ఉంది కావున ఇంకా సమయం ఉండదు కావున ఇంకా అప్పుడప్పుడు సమయం వచ్చినప్పుడు తపస్సు గురించి నానా విధాలుగా మీకు చెప్తాను. ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పింది శారీరక తపస్సు గురించి చెప్తూ, అర్జున దేవ ద్విజ గురు ప్రాజ్ఞ పూజనం చౌషమార్జవం. చౌషంగా ఉండాలా, స్నానం చేసుకోవాలి. ఇది దేవవ్రతము, మనుష్యావ్రతము, మానవ వ్రతం గురించి మీకు చెప్పినాను. ఇట్లా చేసుకుంటే శరీరం శుద్ధముంటుంది. మనోవిశుద్ధం బుద్ధించ దైవమాహురత్వం ద్విజాహం చెప్పబడింది. కావున మనసును శుద్ధం చేసుకోవాలంటే అభ్యర్గాత్రాను శుద్ధ్యంతి, జలాదుల వల్ల శరీరం శుద్ధమవుతుంది. మనసత్యేన శుద్ధ్యతి, మనసు ద్వారా సత్యవాక్కుల ద్వారా మనసు శుద్ధమవుతుంది. విద్యా తపోభ్యాం పూతాత్మ. ఇప్పుడు చెప్పినటువంటి విద్య అనగా బ్రహ్మ విద్యను వేదశాస్త్రములందు చెప్పినట్టు ఆచరిస్తూ ఇటు తపస్సు చేసుకుంటే ఆత్మ శుద్ధమైపోతుంది. విద్యా తపోభ్యాం పూతాత్మ బుద్ధిర్జ్ఞానేన శుద్ధ్యతి. బుద్ధి శుద్ధం కావాలంటే జ్ఞానం, ఇప్పుడు చెప్పినవన్నీ ఆచరిస్తే జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం వల్ల బుద్ధి శుద్ధం అయిపోతుంది. అప్పుడు జీవన్ముక్తుడై భాషిస్తాడు. జీవుడు ముక్తాత్ముడు కావాలంటే ఇట్టి శాస్త్ర పురాణములు ఎందు చెప్పినట్టు ఆచరించాలి. అందుకోసమే అర్జున మీరు చౌచమార్జవం, ఆర్జవం అంటే కపట రాహిత్యము. మనసులో ఉన్నదే వాక్కులో మాట్లాడాలి, వాక్కులో ఉన్నదే మనసులో ఉండాలి. త్రికరణముల ఏకత్వం కలిగి ఉండాలనగా మంచిది చూడాలా, మంచిది మాట్లాడాలా, మంచిది చెయ్యాలి. అందుకోసమే ఇక్కడ త్రికరణముల ఏకత్వము, కపట రాహిత్యము, కపటం ఉండకుండా ఉండడమే తపస్సు. కపటం అనేది ఉండకూడదు. మనసులో ఒకటి, మాటలో ఒకటి ఉండకూడదు. మనస్సేకం వశస్యేకం కర్మణ్యేకం మహాత్మనః వశస్తన్యత్ మనస్తన్యత్ వచస్తన్యత్ కర్మణ్యత్ దురాత్మనః. ఎవరు దురాత్మలు? ఎవరు అంటే మనస్సేకం వశస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం అనుగుణంగా
షష్ఠి బహువచనము వర్ణించినారు. మహాత్ములైనటువంటి వారు మనసులో ఉన్నదే వాక్కులో పలుకుతారు, మనసులో ఉన్నది వాక్కు రూపంలో పలుకుతూ క్రియారూపంలో పనులు చేస్తారు మహాత్ములు. మనస్సన్యత్ వశస్సన్యత్ కర్మణ్యత్ దురాత్మన. మనసులో ఉన్నది ఒకటి, మాట్లాడేది ఒకటి, చేష్టల రూపంలో వేరొకటి ఉన్నది, అది దురాత్మలు. అనగా వాళ్ళు మనస్సన్యత్ వశస్సన్యత్ కర్మణ్యత్ దురాత్మనామని షష్ఠి బహువచనాన్ని వర్ణించిన దురాత్ములైనటువంటి వారు ఎట్లుంటారు సుమా, అట్టి దురాత్ములు మాత్రము భగవంతుని అనుగ్రహం పొందలేరు. ప్రథమంలో చెప్పినటువంటి మనస్యేకం వశస్యేకం కర్మణ్యేకం మహాత్మన. మహాత్ములైనటువంటి వారు చెప్పిందే చెయ్యాలా, మనసులో ఉన్నదే చెప్పాలా, చెప్పిందే ఆచరణలు పెట్టుకోవడమే బ్రహ్మ విద్య. అట్టి బ్రహ్మ విద్యను పొందిన వారే మహాత్ములు. అందుకోసమే ఓ అర్జున, కపట రహిత్యము కలిగి ఉండాలి, ఆ కపటం లేకుండా ఉండాలి సుమా. అందుకోసం దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం చౌషమార్జవం బ్రహ్మచర్యం హయింసాచ. ఇక్కడ భగవంతుడు ఇదే చెప్పినాడు. శారీరక తపస్సు అంటే బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించడం శారీరక తపస్సు. అందుకో బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించాలి అర్జున. తపస్సు అంటే బ్రహ్మచర్యమే తపస్సు. ఈ సృష్టిలో ఏది గొప్ప వ్రతము అంటే బ్రహ్మచర్య వ్రతమే గొప్పదని మహర్షులంతా నిర్ణయించినారు. స్వామి చెప్పినారు కదా, ఎక్కడ ఏమైనా శ్లోక ప్రమాణాలు ఉన్నాయా? మహర్షులు అందరూ చెప్పినారు, ఎన్ని చోట్ల కోకళ్ళుగా రాసిన ఆచరణాత్మకమైన ప్రబోధములు. అందుకోసమే బ్రహ్మచర్యం వ్రతస్సారం, బ్రహ్మచర్య వ్రతస్సారం వ్రతానాముత్తమం వ్రతం, బ్రహ్మచర్యం తపస్సారం బ్రహ్మచర్యం మహత్ఫలం. ఈ సృష్టిలో మహత్వ ఫలాన్ని అందించే దివ్యశక్తి ఏదైతే ఉందో అదే బ్రహ్మచర్యము. అట్టి బ్రహ్మచర్యం వల్లనే బ్రహ్మజ్ఞాని కాగలుగుతున్నాడు. బ్రహ్మజ్ఞానము నీకు బ్రహ్మచర్యము నుంచే నీకు ఆవిర్భవిస్తుంది. భూమి త్రోడుతూ ఉంటే నీరు వచ్చినట్టుగా బ్రహ్మచర్య వ్రతము పాటించిన పుణ్యపురుషులకు మనసా కర్మణ వాచ ఇట్టి బ్రహ్మచర్యం వ్రతము పాటించిన పుణ్యపురుషులకే బ్రహ్మ జ్ఞానోదయం కలుగుతుంది. లేకపోతే అది కలగబోదు అని శాస్త్ర పురాణములు యందు చెప్పబడిన దివ్య రహస్యము. అందుకోసమే ఈ శారీరక శుద్ధి ఎలా కలుగుతుందంటే శారీరక స్నానాదుల వల్ల ఇవన్నీ మనం చెప్పుకున్నాం. కావున ఈ మరి శారీరక తపస్సు దేవాద్విజ గురు ప్రాజ్ఞ పూజనం చౌషమార్జనం బ్రహ్మచర్యం. ఇటు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటిస్తూ అహింసా వ్రతాన్ని పాటిస్తున్నటువంటి వారు అనగా అహింసా పరమో ధర్మ అధర్మ ప్రాణినాం వదః. అహింసా వ్రతాన్ని పాటించాలి. ప్రతి ప్రాణిలో పరమాత్మను చూడండి. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. ఎవరైతే అహింసా వ్రతాన్ని పాటిస్తారో అక్కడ ప్రతి ప్రాణి క్రిమి కీటకాదులు కానీ అన్ని వైరత్వాన్ని వదిలేసి సంచరిస్తాయి. అహింసా వ్రతాన్ని పాటిస్తున్నటువంటి పుణ్యపురుషుల యొక్క స్థలము నందు. అందుకోసమే మీరు అహింసా వ్రతాన్ని పాటించండి. మరి స్వామి మేము మధుమాంసాలు తింటలేము, ఊర్లో మమ్మల్ని ఊక తిట్టుతుంటారు, మమ్మల్ని బాధ పెడుతూ ఉంటారు అంటే మీ నోరు ఊరుకోదు కావున వాళ్ళ నోరు ఊరుకోదు. అహింసా వ్రతం అంటే మాంసం మానేసినని కాదు సుమా. కర్మణ మనసా వాచ సర్వభూతేషు సర్వదా అక్లేశజనం ప్రోక్తహింస పరమర్షిభి. మహర్షుల చేత ఏం చెప్పబడిందంటే మనసులో కూడా దుస్సంకల్పములు రాకూడదు. విశ్వశాంతికై ఎవరు పరితపిస్తారో వారే ఆత్మశాంతిని పొందుతారు అన్నారు మలయాళ స్వాముల వారు. మీరు విశ్వశాంతికై పరితపించండి. అందుకోసమే మనసా కర్మణ వాచ, మనసులో దుస్సంకల్పన ఉండకూడదు. వాచిక ద్వారా ఒక ప్రాణిని కఠినోక్తులు పలకకూడదు. కర్మన ఒక ప్రాణి కొట్టకూడదు, దాన్ని బాధించకూడదు. ఈ త్రికరణముల ద్వారా అహింసా వ్రతాన్ని ఎవరు పాటించినారో ప్రతి ప్రాణి కూడా
మిమ్మలను పూజిస్తుంది కానీ గౌరవిస్తుంది సుమా. మరి కొంతమంది భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు బాధ పెట్టినాడు కదా స్వామి, ఆయన అహింసావ్రతాన్ని పూనినాడంటే వినాశకాలే విపరీత బుద్ధి. పరమభక్తులను ఎప్పుడైతే బాధిస్తూ అజ్ఞానులు కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళ పాపం పండింది, నరకయాతనలు పడితే వాళ్ళకు వినాశకాలే విపరీత బుద్ధి. వాళ్ళ ఆపదలు చుట్టుముడుతూ మరణం ఆసన్నమైనప్పుడు ఆలాడి దుర్బుద్ధులు కొంతమందికి పుట్టుతాయట. అందుకోసమే ఆలాడు పరమేశ్వర, అతన్ని క్షమించని పరమేశ్వరుని మనం ప్రార్థించుకుంటూ వెళ్ళాలి. కానీ వారు తిట్టినా, వాళ్ళు దూషించిన భక్తులైనటువంటి వాళ్ళు ఏమనకూడదు. తిట్టినారనుకో, ఎన్నిసార్లు తిడతారు మీరు? తిట్టి 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 ఛీ అని ఇసుకొస్తుంది వానికి. అది మీ ఊళ్ళో ఉన్న ఘనత, ఓపిక. ఎన్ని తిట్లు తిట్టినా సరే ఆ ఓపికతో ఉండాలి. ఆ సహనం ఉంటేనే మీరు ప్రకృతి జయించిన వాళ్ళు అవుతారు. పూర్వకాలంలో ఒక ఉపమాన రూపంలో మీకు చెప్తాను. గంగా నదిలో ఒక స్వాముల వారు స్నానం చేసి వస్తుంటే ఒక కమ్మ పైన 2 అంతస్తుల భవనం పై నుంచి చూసి కిటికీ ద్వారా సాధులు సన్యాసులు అంటే హేళన, వీళ్ళు పిచ్చి వాళ్ళు, వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోరు, వీళ్ళు పిల్లలే కానారు, వేస్ట్, వీళ్ళు వేస్ట్ వేస్ట్ అని చెప్పి ఏదో ఒక హేళన ఆమెకు. అప్పుడు వస్తూ ఉంటే ఆ స్వాముల వారు వస్తుంటే ఉమ్మేసింది, తలపైన ఉమ్మేసింది. పైకి చూసినాడు, ఒకటండే 2 అనలే. పోయినాడు, మళ్ళీ స్నానం చేసినాడు. మళ్ళీ వచ్చేసి ఆమెకు హేళన, ఈయనను ఊరికే తిప్పాలి, ఉమ్మేస్తూనే ఉండాలా, స్నానం చేసి వస్తుంటాడని హేళన చేయాలా, హేళన ఆట పట్టించాలని ఉమ్మేసింది. స్నానం చేసినాడు. ఇట్లా 108 సార్లు స్నానం చేసి వస్తూనే ఉన్నాడు, ఉమ్మేస్తూనే వేసింది. 108 సార్లు స్నానం చేసినాడు. 109వ ఏతంటే నోరు ఎండిపోయింది, ఉమ్మేసి వేసి ఎండిపోయింది, తేమ లేదు. స్వాముల వారు వచ్చి పైకి చూసినాడు, ఇంక వర్షం పడలేదే, అమృత వర్షం అనుకున్నాడు. అంటే అమృత వర్షం అంటే ఈనాడు గంగా పాపం శశీతాపం దైన్యం కల్పతరస్తుత దైన్యం తాపంచ పాపంచ హంతి సజ్జన దర్శనాత్. మహాత్ముల దర్శనం వల్లనే పాపాలు తొలగిపోతాయి. చంద్రుడు తాపాన్ని తొలగిస్తాడు, గంగ పాపాలు తొలగిస్తుంది, కల్పవృక్షం బీదత్వాన్ని తొలగిస్తుంది. సాధు దర్శనం యొక్క మహత్వ వల్ల పాపాలు తొలగిపోతాయి. తాపాలు ఆది దైవికము, ఆది భౌతికము, ఆధ్యాత్మికమైన తాపత్రయాలు తొలగిపోతాయి. సమస్త భేదరికాలు తొలగిపోతాయి. మహాత్ములు చెప్పినట్టు ఆచరిస్తూ మహాత్ముల యొక్క అనుగ్రహం పొందిన పుణ్యపురుషులకు ఈ సృష్టిలో అన్ని సిద్ధిస్తాయి. మహాత్ముల్లో ఉన్న దివ్యత్వమాలకి ఆ స్వామిని చూసి ఎన్ని జన్మల పాపం చేసుకుందో అమ్మ. ఈ స్వామిని చూసి 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 ఏలనతో చూసింది, ఏలనతో ఉమ్మేసింది, అయినా పుణ్యాత్మురాలే. ఎందుకంటే సాధు మహాత్ముల దర్శనం ఊరికి జరగదు కదా. ఏ జన్మలో కొంచెం పుణ్యం ఉంది, పాపం కూడా ఉంది. అయితే ఆ అమృతం కురవలేదు, పైకి చూసినాడు, ఉమ్మేయటానికి ఉమ్ము రాలేదు, నోరు ఆరుకపోయింది. అట్నే నిలబడ్డాడు. ఏం స్వామి అట్లా నిలబడ్డారంటే, అమ్మా ఏ పుణ్యాత్మురాలో ఉమ్మేసిందమ్మా నా పైన. గంగా నదిని, గంగా భగవద్గీత కించితజీత గంగా జలలవ కనికాపీత సుకృతపయేన మురారి చమర్ష తస్య కరోతి యమోపిన చర్చాం. భగవద్గీతను చదివిన విష్ణు సహస్రనామావళి, నామావళి అనగా లలిత సహస్రనామావళి కానీ శివ సహస్రనామావళి కానీ ఏ నామావళిని చదివినా సరే, భగవద్గీతను విష్ణు సహస్రనామావళిని గంగాజలమును స్వీకరించిన యమదండన వచన మాత్రం కూడా ఉండదమ్మా. గంగా పాపం భగవద్గీత కించితజీత గంగాజలలవ కనికాపీత. గంగాజలను కనుక ఒక కొంచెం స్వీకరించిన చాలు. సుఖతభి ఏన మురారి చమర్ష. ఆ మురారిని యొక్క నామ సంకీర్తన చేసిన పరమ భక్తులకు తస్య కరోతి యమోపిన చర్చాము. యముని చర్చ అనేది ఈ పుణ్యపురుషులపైన ఉండదు. ఆ యముడు మొక్కుతాడు ఈ పుణ్యపురుషులకు, యమదండన ఉండదు అమ్మా. అందుకోసం ఏ పుణ్యాత్మురాలో నాకు ఉమ్మేసిందమ్మా, తెలియని అమాయకురాలు. అయినా నేను ఈ శరీరంలో పోయి స్నానం చేసిన 108 సార్లు చేసినమ్మా. పుణ్యాత్మురాలు యొక్క అనుగ్రహం వల్ల
ఒక్కసారి చేస్తేనే పాపాలు పోతాయమ్మా, 108 సార్లు చేసిన నాకు ఇక పాపమే లేదమ్మా, ఆమె ఆ పుణ్యాత్తులను నాకు ఎంతో మేలు చేసింది అన్నాడు ఆ మహాత్ముల వారు. అవి స్వామి నాలో అన్ని పాపాలు పోయినాయమ్మా, ఇక నాకు ఏ శుద్ధ చైతన్య స్వరూపుడని భాషిస్తున్నాను అన్నాడు ఆ మహాత్ముల వారు. ఎక్కడ పోయినాయి పాపాలు అన్నదా హేళనతో. ఎక్కడ పోతాయమ్మా, ఉమ్మేసిన వాళ్ళకు పోతాయమ్మా అన్నాడు ఆ స్వామిలో వారు. స్వామి నాకు ఇన్ని పాపాలు వచ్చినాయంటే ఆమె వచ్చినాయమ్మా, తప్పదమ్మా, అది కర్మ సిద్ధాంతము అంటే అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి పాదాలు పట్టుకుని, స్వామి నేను తెలియక చేసిన అంటే అమ్మా హరినామ సంకీర్తన చేయము, భగవద్గీత పారాయణ చేయము, సహస్రనామాలు ఏదైనా సరే పారాయణ చేసుకుంటూ పరమాత్మ నామ సంకీర్తన చేయి తల్లి, నీకు ముక్తి ప్రసాదిస్తుందని స్వాముల వారు ఆశీర్వాదించి వెళ్ళిపోయినారు. ఆ భక్తురాలు అక్కడి నుంచి భగవద్గీత పారాయణ చేస్తూ సహస్రనామాలను పారాయణ చేసుకుంటూ ఆ గంగాజలంలోకి ప్రతిరోజు వెళ్ళి స్నానం చేస్తుంటూ హరినామ సంకీర్తన చేస్తూ ఆమె మహాభక్తురాలై పునీతయ్యి ముక్తాతురాలైపోయింది ఆ భక్తురాలు. భక్తులను ఎవరైనా దూషించినారనుకో అది తప్పు, ఎవరైనా తిట్టినారనుకో మనం తిట్టితే తప్పు, ఇంకా మీరు తిట్టినారనుకో మీ పైన ఉంటుంది, వాళ్ళు కొడుతున్నారంటే మీరు భక్తులు కాలేరని వాళ్ళు కొడుతున్నారు అంతే. భక్తులైతే వాళ్ళని కొట్టారు, భక్తులైన వాళ్ళు తిట్టారు. అది తిట్టినారనుకో మీలో సహనం కోల్పోతున్నారు, మీరు నిజమైన భక్తులు కాలేరు. ఏం స్వామి జ్ఞానికి అంత క్షమ ఓపిక ఉండానా భక్తులు ఎక్కడైనా ఉన్నదా, మీరేమైనా చెప్పుతున్నారా? నరస్యాభరణము రూపము రూపస్యాభరణము గుణస్యాభరణము జ్ఞానం జ్ఞానస్యాభరణము క్షమ. ఇది శాస్త్ర పురాణములు యందు చెప్పబడినటువంటి రహస్యము సుమా. నరునికి ఆభరణము రూపం అలంకారం అవసరమే. నరస్యాభరణము రూపం రూపస్యాభరణము గుణ. నరునికి అలంకారము ఉన్నప్పటికైనా సద్గుణాలు లేకపోతే అందంగా ఉన్న ఒక దయ్యంలాగా చూస్తారు, దరిద్రులాగా చూస్తారు. అదే అలంకారం అనేది లేనప్పటికైనా సద్గుణాలుంటే మానవుడు భూషింపబడతాడు. అందుకోసమే అలంకారం ఉన్నప్పటికైనా సద్గుణాలు లేకపోతే దూషింపబడతాడు మానవుడు. అందుకోసమే మానవునికి అలంకారము శరీరము ఆభరణాలు రకరకాలు అయినప్పటికైనా ఇది శారీరక మృణ్మయమైన శరీరానికి ఇది చెప్పబడింది. నరస్యాభరణం రూపం, నరునికి ఆభరణం రూపమైన అట్టి రూపమునకేమైనా అలంకారం ఉండదంటే సద్గుణాలే అలంకారం. సద్గుణాలైన అలంకారం లేకపోతే నరునికి ఇలవలేదు. అందుకోసం సద్గుణాలను అలంకారాలుగా మీరు స్వీకరించండి, అప్పుడే మీ శరీరానికి ఒక అలంకారము. నరస్యాభరణం రూపం రూపస్యాభరణం గుణస్యాభరణం జ్ఞానం. నరస్యాభరణం రూపం రూపస్యాభరణం గుణ. ఆ గుణస్యాభరణం జ్ఞానం, నరునికి ఆభరణము సద్గుణాలు. ఆ సద్గుణాలకు ఆభరణాలు ఏమైనా ఉన్నదా? గుణాలకు ఏమైనా ఆభరణాలు అంటే జ్ఞానం. ఆ సద్గుణాలకు అలంకారం ఏది అంటే భూషణము జ్ఞానము. మరి జ్ఞానమునకు ఏమైనా అలంకారం ఉందంటే జ్ఞానస్యాభరణం క్షమ. జ్ఞానమునకు జ్ఞానికి అలంకారం ఏదంటే క్షమ. ఆ క్షమన కిరీటం పెట్టుకోవాలా సన్యాసులు భక్తులు. క్షమన కిరీటం పెట్టుకున్న వారికి మొక్కుతారు ఎవరైనా. అందుకోసమే మీరు క్షమన కిరీటాన్ని ధరించండి. క్షమాశస్త్రం కరేయస్య దుర్జనక్యం కరిష్యతి అతృనే పతితో వన్ని స్వయమేవోపశామ్యతి. క్షమ అనే కవచాన్ని మీరు ధరించినారనుకో దివ్యాస్త్రములు ఎన్నేసినప్పటికైనా నీ యొక్క కవచాన్ని ఛేదించలేవు. ఆ దీనికి ఉపమానంగా అతృనే పతితో వన్ని స్వయమేవోపశామ్యతి. గడ్డి ఉన్న చోట నిప్పు పడితే భగ్గుమంటుంది చెత్త, గడ్డి లేని చోట నిప్పు పడితే ఆరిపోతుంది సుమ. మీలో క్షేమ అనే కవచాన్ని ధరించి ఓపిక అనేది నీ యొక్క సరస్సు, నీటి యొక్క సరస్సు, ఒక అమృత సరస్సు నీలో ఉంటే అగ్నికణాలు వచ్చిన పడి ఆరిపోతాయి. అందుకోసమే ఎవరన్నా అన్నారనుకో ఓపిక ఉండాలి. ఓపిక ఉంటే ఏమొస్తుంది అంటే జ్ఞానం పెరుగుతుంది.
అజ్ఞాని కూడా అమ్మగారు మారలే, ఆ భక్తురాలుగా మారలే క్షమ వల్ల. లేకపోతే తిట్టినుంటే ఎవరమ్మా ఉమ్మేసిన వాళ్ళంటే ఇంకా నలుగురు దోలుకొచ్చి కొట్టి పంపేసి ఆ స్వామిని ఎవరు దిక్కు? దేవుడు దిక్కై ఉన్నాడు. ఆ దేవుని నమ్ముకున్న భక్తుడే ఓపిక వల్ల ఆమెను మార్చగలిగినాడు. మానవాళి మీరు మార్చాలంటే ఓపిక కలిగి ఉండాలి. ఓపిక ఉన్నందువల్ల అసమ్మాన తపసో వృద్ధి సమ్మాన తపసక్షయ అర్చిత పూజిత విప్రదుగ్ధ గౌరివసేదతి. భక్తులైనటువంటి వారు ఎలా ఉండాలి అంటే అసమ్మాన తపసో వృద్ధి సమ్మాన తపసక్షయ అర్చిత పూజిత విప్రదుగ్ధ గౌరివసేదతి. ఎవరైనా దూషించినారనుకో మిమ్మల్ని అన్యాయంగా, మీ పుణ్యము పెరుగుతుంది, మీకు తపస్సు పెరుగుతుంది. ఏ జన్మలో ఆర్జించినటువంటి పుణ్యము అతదంతా మీకు వచ్చేస్తుంది. మీ ఇంతో అంత ఏమైనా పాపం ఉంటే వానికి వెళ్ళిపోతుంది. అందుకోసమే అసమ్మానాత్ తపసో వృద్ధి సమ్మానాత్ తపసక్షయ. ఇది దూషణాదుల వల్ల మీ తపస్సు పెరుగుతుంది, పూజనాదుల వల్ల మీ పుణ్యము తరుగుతుంది. ఎవరైనా మీకు పాద పూజలు చేస్తూ మొక్కి మాలలేసి ఆరతి ఇచ్చినారనుకో మీ పుణ్యమంతా నశిస్తుంది. నిజమైన సాధులు పాదాలు ముట్టనివ్వరు. ఈనాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తులాభారములంటూ పాదపూజలంటూ అశేషమైన సంపదను సంపాదించి ఆత్మజ్ఞానాన్ని కోల్పోతారు. ఈ కలికాలంలో సాధకులు ఎంతోమంది దరిద్రులైపోతారన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో. అందుకోసమే అనుగ్రహ రూపంలో ఉండాలా, అనుగ్రహ భాషణ రూపంలో ఉండాలా సన్యాసులు. కానీ కాంతను కనకాలను ముట్టినవారు సన్యాసులు గారు. పాద పూజలు చేయించుకుంటూ తులాభారములంటూ వాళ్ళు భావ్యాడంబరంతో భావ్య సంపదలు చేకూర్చుకునేవారు కానీ భావ్య సంపదలు చేకూర్చుకునేవారే కానీ ఆత్మ సంపదను కోల్పోయిన వారు అవుతారు వాళ్ళు. అట్టి వారిని మీరు చేరకండి, అట్టి వారిని మీరు నమ్మకండి అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో. అందుకోసమే మీరందరూ కూడా ఎలా ఉండాలి అంటే ఎవరైనా దూషిస్తే అసమ్మాన తపసో వృద్ధి. ఎవరైనా దూషించినారనుకో మీరు భక్తులు, వీళ్ళు భక్తులు అంటే ఇప్పుడు భక్తులైనారు, ఇంతకుముందు పాపాలు చేసినారు ఇప్పుడు భక్తులైనారని వృద్ధులను మిమ్మల్ని అన్నారనుకో, చిన్నప్పటి నుంచి పాపం చేసుకుంటే పాపం చేయకుంటుంటే పరమ పవిత్రులే. ఏదో సంసారంలో పూర్వజన కర్మ బట్టి వచ్చిందనుకో వాళ్ళు సరే ఇప్పుడు మీరు పరమభక్తులైనారు ఈ జీవితంలో అని అంటారనుకో. సరే ఈ సభలో ఉన్న వాళ్ళు వాల్మీకి కన్నా ఎక్కువ పాపం చేసిన వాళ్ళు ఉన్నారా? లేరు. పుండరీకుని కన్నా ఎక్కువ చేసిన పాపాత్ములు ఉన్నారా? లేరు. అది చెప్పండి. ఆ వాల్మీకే ముక్తాత్ముడైనాడు, పుండరీకుడు ముక్తాత్ముడైపోయినాడు. పుండరీకుడు అక్కడ వేటాలంటే వెతికి అక్కడ వేసేసి మా అమ్మ నాయన పూజ చేస్తున్నాడు, పాండురంగా నిలబడు అంటే అట్టి నిలబడిపోయినాడు ఈనాడు పాండురంగడు పండరీ క్షేత్రంలో. వాల్మీకస్య అపత్యంపమాన్ వాల్మీకి వాల్మీకమునందు పుట్టినాడు కావున రెండో జన్మ వాల్మీకి. ముందు రత్నాకరుడు ఎన్నో పాపాలు మనసులో నరుకుతూ ఎముక రట్టేసి కొండలు పెరిగినటువంటి శవాలు. అట్టి పాపాత్తుడు కూడా రామనామ తారకమును రామమంత్రము ఉచ్చరించినందువల్ల సమస్త పాపమును తొలగింపబడి ముక్తాత్తుడు ఆది కవి కాగలిగినాడు కదా. అందుకోసమే అయ్యా నీకు తెలియక నేదో చేసినాను, ఇప్పుడు తెలుసుకున్నా, నేను చెయ్యను, నీకు చెప్తున్నా, నాకు ఎక్కడైనా నేను తప్పు చెయ్యను, ఎక్కడ చేసినట్టయితే నన్ను పట్టుకో అని చెప్పండి డైరెక్టర్గా. 24 గంటలు మీ అమ్మడి ఆడాలి, అతడు మీ అమ్మడే తిరగాలి. నీ సద్గుణాలు చూసి స్మరించి అతడు భక్తుడు అయిపోతాడు. కీటకం భ్రమ రూపాన్ని పొందినట్టు. అయినా భక్తులను దూషిస్తాలు అదృష్టవంతులే. తెలిసి ముట్టి తెలియక ముట్టిన అగ్ని కాలినట్టుగా పరమభక్తుల యొక్క సాంగత్యం వల్ల ఎప్పుడో ఒకరోజు వాళ్ళు మారుతారు. అందుకోసమే అసమ్మాన తపసో వృద్ధి సమ్మాన తపసక్షయ. సన్మానాదుల వల్ల తపస్సు నశిస్తుంది. అర్చిత పూజిత విప్రదుగ్ధ గౌరివసేదతి. శుక్లపక్షమునందు కృష్ణపక్షమునందు చంద్రుడు క్షయించినట్టుగా పూజనాదుల వల్ల మీ తపస్సు నశిస్తుంది. శుక్లపక్షమునందు కృష్ణపక్షమునందు క్షయించినట్టుగా పూజనాదుల వల్ల మీ పుణ్యము నశిస్తుంది.
శుక్లపక్షమనందు చంద్రుడు అభివృద్ధి పొందినట్టుగా దోషనాదుల వల్ల మీ పుణ్యం మీ తపస్సు పెరుగుతుంది. అందుకోసమే మీరు ఓర్చుకొని పరమాత్మ చింతన చేస్తారా, మీకన్నా అదృష్టవంతులు సృష్టిలో లేరు. అది జ్ఞానుల సహనము, భక్తుల లక్షణం అది. అందుకోసం అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢనిశ్చయ మయ్యర్పిత మనోర్బుద్ధిర్యో మద్భక్తస్తమే ప్రియ. అందుకోసమే శీతోష్ట సుఖదుఃఖేషు తథా మానావమానయో అన్నాడు భగవంతుడు. శీతోష్ట సుఖదుఃఖముల యందు మానాభిమానముల యందు సహించుకోవాలని భగవంతుడు చెప్పినాడు భగవద్గీతలో. అందుకోసమే మీరు ఈ శారీరక తపస్సు అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చయతు. అనుద్వేగకరం వాక్యం దేవః ద్విజః గురుప్రాజ్ఞ పూజనం చౌషమార్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. ఇది శారీరక తపస్సు. 17వ అధ్యాయంలో 14వ శ్లోకము 15వ శ్లోకము ఇది వాచక తపస్సు చెప్పుతున్నాడు భగవంతుడు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇది వాచక తపస్సు. ఉద్రేకతతో ఎవరి మనసు నొప్పించకండి, కఠినోక్తులు మీరు పలకకండి. మీరు ఒకళ్ళ పలికినారనుకో మీరు సమర్థులై ఉండొచ్చు, వాళ్ళు అసమర్థులై తల వంచుకొని ఉండొచ్చు, కానీ అటు చచ్చ వరకు కాసుకొని ఉంటాడు అతడు. ఎక్కడ దొరుకుతాడా అని చూసుకొని ఉంటాడు. మీకు మీరే మీ శత్రువుని మీరు నిలబెట్టిన వాళ్ళు అవుతారు. అందుకోసమే కఠినోక్తులు పలికినందువల్ల ఎక్కడ పలకాల కఠినోక్తులు అంటే తండ్రి కుమారుల యందు దయ ఉండకూడదు, శిష్యుల యందు గురువుకు దయ ఉండకూడదు. ఎంతకాలం అంటే శిష్యుడు గురువంతటి వారు అయ్యే వరకు, కుమారుడు తండ్రి అంతటి వారు అయ్యే వరకు దయ ఉండకూడదు. అందుకోసమే గురువులైనటువంటి వారు లాలనాద్ బహవో దోషాః స్థాడనాత్ బహవో గుణాః తస్మాత్ శిష్యంచ పుత్రంచ తాడయేతు నతు లాలయేతు. ఎక్కడంటే గురువులైనటువంటి వారు శిష్యులను కానీ తండ్రి అయినటువంటి వారు కుమారులను కానీ లాలించినందువల్ల దుర్గుణాలు పెరుగుతాయి, తాడించినందువల్ల సుగుణాలు పెరుగుతాయి. శిష్యులను ఎప్పుడు అంటనే ఉండాలి సాధన గురించి, సన్మార్గ ప్రవర్తనగా తీర్చిదిద్దుతూ. అప్పుడప్పుడంటే భయాందోళన వల్ల కీటకం భ్రమర రూపాన్ని పొందినట్టు గురువు యందు భయం కలిగి అమ్మో గురువు తిడతారని వాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు. కుమారులైనటువంటి వారు 16 సంవత్సరాల వరకు సేవకునిగా చూసుకోవాలా, 16 దాటితే రాజులాగా చూడాలి. తర్వాత వాళ్ళు వినరు. శిష్యులు వృద్ధులైనా వింటారు, వాళ్ళకి తత్వజ్ఞానం ఉంటుంది కాబట్టి వింటారు, కొడుకులు వినరు. 16 దాటితే రివర్స్ అవుతారు వాళ్ళు. బంతి కొడితే ఎదురొచ్చి తగినట్టు నన్ను అంటావా అంటారు. ఆ 16 వరకు చెవులు పిండుతూ కొడుతూ బాగా నిన్ను ఏం అనలేరు. అప్పుడు నీ దాసులు వాళ్ళు కొట్టి బాగా సన్మార్గ ప్రవర్తకంగా తీర్చిదిద్దినావు అనుకో, అదే వాళ్ళకు రక్షణ కవచమై వాళ్ళు తరిస్తారు, వాళ్ళు 10 మందికి ఉపయోగపడతారు, తల్లిదండ్రుల పేరు నిలబెడతారు. అందుకోసం 16 సంవత్సరాల వరకే వాళ్ళని తీర్చిదిద్దుకోవాలి, అంతవరకే వాళ్ళని తాడించాలా. 16 తర్వాత లాలించాలి, తాడించకూడదు అప్పుడు. అందుకోసం శిష్యులైనటువంటి వాళ్ళు ఇక్కడ వృద్ధులు పిల్లలు అని లేదు. శిష్యుడు గురువంతటి వారు అయ్యే వరకు తాడిస్తూనే ఉండాలి. హృదయంలో కరుణను ప్రదర్శిస్తుంటాడు, కరుణామృతాన్ని కురిపిస్తుంటాడు ఆశీర్వాదాల రూపంలో. నోరు ద్వారా తిడుతూనే ఉంటాడు గురువుగారు ఏదో ఒకటి. అది జరుగుతున్నటువంటి రహస్యం ఇది. అందుకోసమే అనుద్వేగకరం వాక్యం. ఇది గురువులైనటువంటి వారు అమృత వర్షాన్ని కురిపిస్తుంటారు హృదయాంతరాలంలో నుంచి ఆశీర్వాద రూపంలో. బయట సన్మార్గ ప్రవర్తకుడుగా కావాలి అని అలా తాడిస్తూ సన్మార్గ ప్రవర్తకుడు తీర్చిదిద్దుతుంటాడు గురుదేవులు. అందుకోసమే ఇక్కడ కృష్ణ పరమాత్మ చెప్పినాడు కదా స్వామి, అనుద్వేగకరం వాక్యను గురువు కూడా అనొద్దంటే అనకపోతే అది కుదరదు, శాస్త్రసమ్మతం చెప్పబడింది. కావున ఇక్కడ మానవులైనటువంటి వారిలో తప్పుంటేనే అనాల, తప్పు లేకపోతే గురువు ఎప్పుడు అనలేరు. తప్పుంటే శిక్షిస్తాడు, తప్పు లేని తండ్రికి కుమారులు అనలేరు.
అందుకోసమే ఈ కర్మ సిద్ధాంతంలో అందుకోసమే ఎవరినంటే వాళ్ళని అనుద్వేగ కఠినోక్తులు పలకరాదు సుమ. అనుద్వేగకరం వాక్యం, ఉద్రేకతతో మాట్లాడకండి, ఎవరిని గాయపరచకండి. ఆ గాయపరిచినారనుకో అది మానదు సుమ. శరీరాన్ని ఒకళ్ళ కొట్టినా మానుతుంది, కానీ మనసు గాయపడిందనుకో అది మానేది కాదు. ఇనుమి ఎరిగేనే ఎమ్మారు మమ్మారు కాచి అతుక నేర్చు కమ్మరీడు, మనసు ఎరిగనేని మరి అంట నేర్చున విశ్వదాభిరామ వినురవేమ. ఎనిమి ఇరిగిపోయిందనుకో అతికించగలుగుతారు, మనసు ఇరిగిపోతే అది అంటుకోదన్నాడు వేమన యోగేంద్రుల వారు. అందుకోసమే మనసును కఠినోక్తులు పలకర. తప్పుంటే వాళ్ళు ఒప్పుకుంటారు. తప్పు లేనిది అహంకారపూరితులు నేను అధికారిని అందరూ నా సేవకులను అహంభావంతో వెళితే అది రివర్స్ అవుతుంది సుమా. బంతి కొడితే ఎదురొచ్చి తగిలినట్టుగా ప్రకృతి నిన్ను బంధిస్తుంది, ఒకరోజు నిన్ను ఏడిపిస్తుంది. అహంకారంతో దీనుల యందు కరుణ కోటి వ్రతముల కన్నా మిన్న. దీనుల యందు కరుణ చూయించాలి కానీ అహంకారాన్ని ప్రదర్శించకూడదు జ్ఞానులైనటువంటి వాళ్ళు, మహనీయులు. అందుకోసమే అర్జున అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చేతు. సత్యమే పలకాలి. సత్యం మహోత్కృష్టమైనటువంటి వ్రతం సుమా. సత్యం నాస్తి పరో ధర్మ, సత్యానికి మించిన వేరే ధర్మము లేదు. సత్యమేవ జయతే. మీరు ఎక్కడన్నా చూసినారా? ఎక్కడ చూసినారు? స్కూల్లో చూసినారా? అశోక చక్రం ఉంటుంది. మీరు ప్రతి రూపాయి పైన, ప్రతి రూపాయి బిల్ల, ₹10 బిల్ల, మీ చేతులున్న ప్రతి కాసు యందు ధర్మచక్రం ఉంటుంది సుమా. అశోక చక్రం ఉంటుంది, దాని కింద ధర్మచక్రం ఉంటుంది, దాని కింద సత్యమేవ జయతే. అందరూ చూసుకోండి. సత్యమేవ జయతే, సత్యము జయిస్తుంది. సత్యం నాస్తి పరో ధర్మ, సత్యానికి మించిన వేరే ధర్మము లేదు. సత్యాన్ని మీరు పలుకుతే ఆ సత్యం మిమ్మల్ని రక్షిస్తుంది. ఈనాడు ధనమూలమిదం జగత్ అంటున్నారు. ధనమూలమిదం జగత్ ఎవరు పలికినారు? ఆ దుర్యోధుడు పలికినాడు. ఇది దరిద్రులు పలికే పలుకులు ఇవి. అయితే అది అవసరం. ధర్మమూలమిదం జగత్తు ఈ సృష్టికి. ధనమూలమిదం జగత్ అంటే ధనం అనేది ఉంటే తినుబండారాలకు ఆహార పానలకు అవసరమే. ధనం అవసరం నిందించడం కాదు. ఆ ధనము, ఈ ధనం పైన జగత్ ఆధారపడి లేదు. ధర్మమూలమిదం జగతు, ధర్మం పైన జగత్ ఆధారపడి ఉంది. ధర్మమే దైవము, దైవమూలమిదం జగతు. ఈ జగతంతా దైవం పైన ఆధారపడి ఉంది. అందుకోసమే మీరు సత్యం నాస్తి పరో ధర్మ, మీరు చేతిలో డబ్బు పెట్టుకొని అసత్యాలు పలుకుతున్నారు. డబ్బు నిమిత్తమే అసత్యాలు పలుకుతున్నారు. సత్యమేవ జయతే, సత్యాలు పలుకుతే మీరు విజయాన్ని పొందుతారు అని దాని అర్థం. సత్యమేవ జయతే, సత్యమును పలుకుతున్నటువంటి వారు మాత్రమే విజయాన్ని పొందుతారు. అనగా సమస్త సంపదలు వచ్చి చేరుతాయని ఆ పదము యొక్క అర్థము. ప్రతి అశోక చక్రం గుర్తుంటుంది కదా, ధర్మచక్రం ఉంటుంది కింద, దాని కింద సత్యమేవ జయతే హిందీ లీఫ్లో ఉంటుంది, చూసుకోండి. అందుకోసమే కృష్ణ పరమాత్మ ఉండి ఈ వాచిక తపస్సు అనుద్వేగకరం వాక్యం ఉద్రేకతతో పలకకూడదు. సత్యమైన వాక్కులు పలకాలి. ఆ సత్యమే పలికినవనుకో, ఓరు దొంగ పని చేసి వచ్చినాడు, తప్పు చేసి ఊరికొచ్చినాడు, రక్షించు అన్నప్పుడు సత్యం వల్ల అతని ప్రాణం పోతుంది సుమా. అందుకోసమే అది హితంగా ఉండాలా, అది ప్రియంగా ఉండాలా, లోకహితమై ఉండాలా. లోక వినాశనకారముగా సత్యం ఉండకూడదు. సత్యమైన ఇతనికి హాని కలిగించే సత్యం కాదు, అది అసత్యం వస్తుంది, అది పాపం వస్తుంది. ఎట్లా స్వామి, మేము 10 మందిలో ఉన్న సత్యం పలకమంటారు, మళ్ళా ఎట్లా చేయాలి అంటే మాట మార్చుకోండి, మాట మార్చి పలకండి. సంఘంలో ఉన్నప్పుడు సత్యమే పలకండి. ఎట్లా మార్చాలంటే మహాభారతంలో ఒక కథ ఉన్నది. ధర్మరాజుల వారు తమ్ములతో సహా ద్రౌపది మాతతో సహా అరణ్యవాసము చేయుచుండగా ఒక దగ్గర కుటీరం వేసుకొని ఉన్నప్పుడు ఒక బోయ లేని పిల్లల్ని తరుముతూ పరిగెత్తుకుంటూ వచ్చినాడు. అది గసపోతూ దమ్ము వచ్చేసి ఆ ధర్మరాజుల వారు ఉన్నటువంటి కుటీరం పక్కలో ఒక పూల చెట్టులో దాక్కుంది. పై పరిగెత్తలేకపోతుంది. పరిగెత్తుకుంటూ వచ్చినాడు. ధర్మరాజుల వారు సత్యం చెప్తాడు.
ఇక్కడికి వస్తాలకల్లా గడ్డి కొంచెం గిట్టలు అగుపడలేదు. ధర్మరాజా నువ్వు చూసినావా? లేడు. చూసినావా అంటే చూసినాను అంటే ఎక్కడంటే ఇక్కడ చెప్తే దాన్ని చంపుతాడు, పాపం వస్తుంది. చూడలేదంటే పాపం వస్తుంది, అసత్య దోషం వెంటాడుతుంది. ఏం చేయాలని చెప్పి ఏమి ధర్మరాజా చూసినావా అన్నాడు. కృష్ణ ఇట్టి సందర్భంలో నువ్వే దిక్కుని కృష్ణుని స్మరించినాడు. కృష్ణుడు అందరి హృదయంలో ఉన్నాడు కానీ వెంటనే తెలివితేటలు ఇస్తాడు. మీకు అట్టి జ్ఞానంలో సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు పరమాత్మను స్మరిస్తే అట్టి జ్ఞానాన్ని తప్పకుండా ఇస్తాడు. మీకు ధర్మరాజుల వారికి ఇచ్చే జ్ఞానాన్ని మీకు ఇస్తాడు. కృష్ణ నన్ను రక్షించి కిరాతకుడు వచ్చి నన్ను సందిగ్ధావస్థలో పడేసినాడు, ఎక్కడ పోయింది లేడంటే ఏం చెప్పాలో దాన్ని చెప్తే చంపుతాడు, చెప్పకపోతే పాపం వస్తుంది, అసత్య దోషం వస్తుంది. కృష్ణ అనగానే తెలివితేటలు ఇచ్చినాడు. ఏమి ధర్మరాజా చెప్పు అంటే, నాయనా చెప్పేది చూడలేదు, చూసేది చెప్పలేదు అన్నాడు. అతనికి అర్థం కాలే. ఏమి ధర్మరాజా చూసినావా అన్నాడు. అయ్యా చెప్పతేనే ఉన్నాను కదయ్యా, చెప్పేది చూడలేదు, చూసేది చెప్పలేదు అన్నాడు. ఈ ధర్మరాజుల వారికి హస్తినాపుర సింహాసనం దక్కలేదని పిచ్చెక్కినట్టుంది అనుకున్నాడు ఆ కిరాతకుడు. ఏదేదో నేనొకటి అడుగుతాడు, ఆయన ఒకటి చెబుతున్నాడు, పిచ్చి అడుగుతాడు, పిచ్చి పట్టిందని వెళ్ళిపోయినాడు. పక్కలో భీముడు, నకుల సహదేవులు, అర్జునుడు, ద్రౌపది మాత. మా అన్న అయితే ఈ మాటలు మాకు అర్థం కాలేదు, అసత్యం చెప్పడు, ఇంత రహస్యం తెలుసుకోవాలని ఏమన్నా చెప్పేది చూడలేదు, చూసేది చెప్పలేదన్నారు. ఏందంటే నువ్వు అసత్యం చెప్పవు మాకు తెలుసు, అయినా ఎందుకు ఇక్కడ ఏం జరిగింది దాని అర్థం చెప్పంటే, తమ్ముడు చూసినంటే దాన్ని పోయి చంపుతాడు, చూడలేంటే పాపం వస్తుంది. నేను కృష్ణ పరమాత్మను స్మరించినా, నాకు ఆ జ్ఞానాన్ని ఇచ్చినాడు. చెప్పేది చూడలేదు, చూసేది చెప్పలేదు అంటే చూస్తున్నాయి కళ్ళు, కళ్ళకు చెప్పే శక్తి లేదు, చెప్పుతుంది నోరు. చెప్పేది చూడలేదు, చెప్పుతుంది నోరు, కానీ చూసే శక్తి లేదు. చూసే కళ్ళకు చెప్పే శక్తి లేదు, చెప్పే నోరుకు చూసే శక్తి లేదు. నాయనా నేను చెప్పినాను అని చెప్పినాడు ధర్మరాజుల వాళ్ళు. ఇక ఆ ద్రౌపది మాతకు పట్టలేనట ఆనందం. ఎంత జ్ఞానం నా పతిదేవునికి, ఇక తమ్ములకైతే వర్ణించలేవు ఆనందం. ఎంత జ్ఞానం అన్నా, ఎంత జ్ఞానం అని. చూశారా, ఇది భావి తరాలకు యముని అవతారము. మరి అశ్విని కుమారుల యొక్క అవతారమైన నకుల సహదేవులు, ఇందును అంశ అయినటువంటి అర్జునుడు, వాయుదేవుని అంశ అయినటువంటి భీముడు, ధర్మరాజుల వారి అవతారమైనటువంటి ధర్మరాజుల వారు, యమధర్మరాజుల వారి యొక్క అవతారమైన ధర్మరాజుల వారు కారణ జన్మలో లోకహితమై మానవాళికి ఆధ్యాత్మిక సంపదను పంచిపెడుతూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసి భూభారాన్ని తొలగిస్తూ లోకహితమై వెలిగినటువంటి పుణ్యపురుషులు చెప్పినటువంటి దివ్య సందేశం ఇది. ఆ ధర్మరాజు వారు చెప్పినట్టు సందిగ్ధావస్థలో కృష్ణ పరమాత్మను, ఆ పరమేశ్వరుని ప్రార్థించండి, మీకు అతి జ్ఞానం వస్తుంది. సత్యమే పలకాలం. సత్య మార్గంలో ఒక్క రోజు జీవించినా సరే, ఒక్క గంట కాదు, ఒక సెకండ్ జీవించినా సరే మీరు పుణ్యజీవులే. అసత్య మార్గంలో ఎంతకాలం జీవించినా మీరు మరణించిన వాళ్ళే శవాలతో సమానం అని పురాణములు యందు చెప్పబడి ఉన్నది. అందుకోసం 10 సంవత్సరాలు జీవించే బదులు 4 సంవత్సరాలు జీవించిన చాలన్నారు మన మహర్షులు. అందుకోసమే కృష్ణ పరమాత్మ అర్జున నిమిత్త మాత్రంగా పెట్టుకొని లోకానికి అందించిన దివ్య సందేశము సత్యమే పలకాలి. ఆ సత్యం హితంగా ఉండాలి, అది ప్రియంగా ఉండాలా. సత్యం బ్రూయాతు, హితం బ్రూయాతు, ప్రియం బ్రూయాతు. అది ప్రియముగా ఉండాలి, హితంగా ఉండాలి. అది సత్యంగా ఉన్నప్పుడే అది లోకహితం అవుతుంది. లేకపోతే లోక వినాశనం అవుతుంది, నీకు పాపం వస్తుంది. అందుకోసమే అర్జున అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం జయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఇంకా సత్యము పలుకుతూ ప్రియమైన వాక్కులు పలుకుతూ స్వాధ్యాయాభ్యసనం చైవ, స్వాధ్యాయనము అనగా భగవద్గీత, ఉపనిషత్ పారాయణ, సహస్రనామావళిని ఎప్పుడు పారాయణం చేసుకోవడమే ఇది వాచిక తపస్సు అని చెప్పబడింది.
స్వాధ్యాయనం చేసుకోవాలి. ఎప్పుడు కూడా లేవగానే గీతాపారాయణ చేసుకోవాలి. భగవద్గీత పారాయణ చేసుకుంటూ ఉపనిషత్తు పారాయణ చేసుకున్నందువల్ల వాచిక తపస్సు, వాక్కు అమోఘమైన శక్తి వస్తుంది. ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఏదైనా పలికిన దోషాలు తొలగిపోతాయి. శారీరకం ద్వారా చేసిన పాపాలంతా శారీరక తపస్సు ద్వారా పోతాయి. వాచిక తపస్సు, వాచిక దోషాదులు ఏమైనా ఉంటే వాచిక తపస్సు ద్వారా తొలగిపోతాయి. అందుకోసమే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియమితం చ స్వాధ్యాయాభ్యసనం చేయవ వాంగ్మయం తప ఉచితే. ఇది వాచిక తపస్సు అర్జున. ఇట్టి వాచిక తపస్సు చేసినందువల్ల వాచిక దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని చెప్పినాడు కృష్ణ పరమాత్మ. ఇంకా మానసిక తపస్సు, మనప్రసాద సౌమ్యత్వం, మనప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యే తప్పో మానసముచ్యతే. ఇది మానసిక తపస్సు చెప్పినాడు. మనప్రసాద సౌమ్యత్వం, సరళ భావన, మృదుత్వము. అందుకోసమే ముఖంలో ఎప్పుడు ప్రశాంతతతో ఉండాలి. సౌమ్య స్థితి అంటారు దాన్ని. ఎప్పుడంటే ఎప్పుడు కూడా మనప్రసాద సౌమ్యత్వం అంతర్బహిశ్చ. ఎప్పుడైతే ఈ మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే వాంగ్ నియమం నీకు సిద్ధించాలి. ఎప్పుడైతే మనసు మౌనంగా ఉండాలంటే ముందు నీ నోరుకు తాళం వేయాలి. వాంగ్నియం ఎప్పుడు సిద్ధించిందో, నోరు అదుపులో ఎంతవరకు పెట్టుకున్నావో, దాన్ని ఎట్లా వాడుకుంటున్నావో, నోరు అదుపులో పెట్టుకుంటే మనసు అదుపులో ఉంటుంది. నోరు అదుపులో ఉన్నంతకాలం మనసు అదుపులో ఉండాలి. అది వాయువంశ స్పీడ్గా పోతుంటుంది. ఎంత స్పీడ్ అంటే సెకండ్లో ముల్లోకాల్లో తిరిగి వస్తుంది, అంత స్పీడ్. పూర్వకాలంలో సైకిళ్ళ కూడా లైట్లు ఉండాలి. లైట్ లేకుండా తొక్కితే ఒక నేరం. సైకిల్ కూడా లైట్ ఉండాలి. పూర్వకాలం అక్కడ డౌన్గా ఉంది, అక్కడ రింగు రోడ్ ఉన్నది, జనులు ఉన్నారు. కొంచెం ఎందుకో ఆడ పోలీస్ అయినా కాపలగా ఉన్నాడు. పైనుంచి స్పీడ్గా వస్తున్నాడు సైకిల్ దొక్కుతూ. ఈ పోలీస్ అయిన అన్నాడు, రక్షక భటుల వారుండి, నాయనా ఇది సంధ్యా సమయము, చీకటి కావస్తుంది, అది లైట్ లేదు, ఇది నేరము, దిగిపో అని అడ్డుపోయినాడు అన్నమాట. ఈ రక్షక భటుల వారు ఎప్పుడైతే అడ్డుపోయినాడో ఆయన ఏమన్నాడు, సార్ దీనికి లైటే కాదు బ్రేక్ కూడా లేదు, తగులుతుంది, సస్తావు, పక్కకు పోన్నాడు. లైట్ కాదు బ్రేక్ కూడా లేదు, దీనికి తాగుతా సచ్చిపోతా, పక్కకు పో అన్నాడు. చూశారా, ఈ మనసుకు బ్రేకే లేదు, స్పీడ్గా పోతూనే ఉంటుంది. అది ప్రమాదాలు కలిగిస్తుంది, ఎన్నో నరకాగ్నిలో కూల్చేస్తుంది మిమ్మల్ని. దానికి ఒక బ్రేక్ ఉంది. ఏ బ్రేక్? ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ జపించడమే దానికి బ్రేక్ వేసినట్టు, ఇంక తప్ప వేరే మంత్రము లేదు. జపం చేస్తుంటే మనిషి ఎక్కడనో పోతుంది స్వామి, ఎక్కడెక్కడనో తిరుగుతుంది. అది పోతే పోనీ మీకెందుకు? దీనికి ఒక ఉపమానం. భక్తులు వేసిన ప్రశ్నకు సమాధానాల ముందు జరిగినటువంటివి చెప్పినాను, మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను. ఒక భక్తురాలకు ఒక కొడుకు ఉన్నాడు. ఉపదేశం తీసుకున్న తర్వాత ఆమె ఎప్పుడు కూడా కూర్చుంటే చాలు, నా కొడుకు ఎక్కడ యాక్సిడెంట్ అవుతుందో, ఏమవుతుందో, ఎక్కడ పడిపోతారో, చిన్న పిల్లవాడు కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ఎప్పుడు కొడుకు చింతనే. కూర్చుంటే చాలు ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా మనిషి ఎక్కువ స్పీడ్గా పోయేది అది. స్వామి ధ్యానం చేసుకోమన్నారు, జపం చేసుకోమన్నారు, నాకు ఉపదేశం ఇచ్చినారు, ఆ శివుని పైకి మనసే పోతలేదు స్వామి, కొడుకు వైపే పోతుంది అని చెప్పింది. అట్నే మరి దీనికి ఉపాయం ఉన్నదంటే, అమ్మా సాధకులైనటువంటి వారు ఎద్దు అగుపడింది అనుకో, నాగలు దున్నుతుంటే మంచి ఎద్దులు ఉంటే ఎద్దులు అగుపడ్డాయి అనుకో, ఎద్దుల హృదయంలో శివుని చూడండి, మీ ఇష్టదైవాన్ని. మేక అగుపడినా, గొర్రె అగుపడినా, మనసు అగుపడినా, స్నేహితుడు అగుపడినా, భార్య అగుపడినా, భర్త అగుపడినా, పిల్లలు కానీ, కుమారులు, పుత్రులు, పౌత్రులు ఎవరు అగుపడినా మీరు ధ్యానంలో ఆ స్థూలదేహమైనటువంటి ఆ స్థూలదేహాన్ని నడిపించి ఒక చైతన్యం పరమాత్మ ఉన్నాడు కావున, ఆ పరమాత్మ వారి హృదయంలో ఉన్నాడు కావున ఆ దైవాన్ని మీరు చూడండి. అప్పుడు ఈ స్థూలము నశించిపోతుంది.
స్థూలం మటుమాయమైపోతుంది. సాకారము నిరాకారమైన పరబ్రహ్మము సాకార రూపమును ధరించినాడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో భాషిస్తుంది ఆ పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే పార్వతి లక్ష్మి సరస్వతి మాతల రూపంలో భాషిస్తుంది. మీ ఇష్టదైవం ఎవరైనా సరే ఆ రూపంలో మీరు చూస్తే స్థూలం ఏ దృశ్యమైతే మీకు అవుపడిందో ధ్యానంలో ఆ దృశ్యం యొక్క దివ్యత్మ ఉనికి ఆ పరబ్రహ్మము యొక్క శక్తి వల్లనే ఉంది. కావున ఆ పరబ్రహ్మముని ఇష్టదైవాన్ని స్మరణ చేస్తూ వాళ్ళ ఒక్క హృదయంలో మీరు చూస్తే ఆ స్థూలం నశిస్తుంది. ఆ సూక్ష్మ చైతన్య పరబ్రహ్మమే ఎక్కడ చూసినా ఏది అవుపడినా అక్కడనే ఆ పరమాత్మ చూడండి. చూశారా? పరమాత్మను చూస్తూ ఆ మనసు కూడా పరమాత్మాకారాన్ని పొందుతుంది. సమాధి మీకు సిద్ధిస్తుంది. జీవుడు కైవల్యాన్ని పొందుతాడు. అందుకోసమే సమాధి స్థితిలో ఎన్ని దృశ్యాలు వచ్చినా సరే ప్రతి దృశ్యంలో మీరు పరమాత్మను చూడండి. ఇది సాధన చేయగా ఈ జీవుడు దైవ చింతన చేస్తున్నప్పుడు దైవాన్నే చూస్తున్నాడు. కానీ దైవాకారాన్ని కీటకం భ్రమరూపాన్ని పొందినట్టు ఈ జీవుడు పరమాత్మాకారాన్ని పొందుతాడు. మీరు పరబ్రహ్మ స్వరూపులై భాషిస్తారు. ధ్యానంలో ఎప్పుడు భగవంతున్నే చూస్తుండాలి సుమా. అందుకోసమే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం ఇతంచయతు స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే మన ప్రసాద సౌమ్యత్మం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యే తప్పో మానసముచ్యతే. మన ప్రసాద సౌమ్యత్వము ముఖ ప్రసన్నత ఆనందము మీ ముఖంలో తాండవించాలి అంటే ముఖ ప్రసన్నత సౌమ్యత్వం మీకు సిద్ధించాలంటే మనసు పరమాత్మ యొక్క పాద పద్మం యందు పెట్టండి. మీకు అంతులేని ఆనందం మీకు ప్రాప్తిస్తుంది. ఆ పరమాత్మను మరిచిపోయి భావ్య సంపదలు కోరుకుంటూ భావ్య చింతలు చేస్తూ ఏదేదో మీరు కోరుకున్నారనుకో, అబ్బా ఈ పరమాత్మ ఏం చెప్పినాడు భగవద్గీతలో 10వ అధ్యాయంలో విభూతి యోగంలో మనసు నా అంశ అన్నాడు. అందుకోసమే ఆ మనసు పరమాత్మ అంశ కావున పరమాత్మ చింతన చేసినప్పుడే పరమాత్మలో ఐక్యమవుతుంది. ప్రకృతి అంశ మనసు కాదు. కావున ప్రకృతిలో చింతన చేస్తే నరకం ఉంటుంది. మనసుకు పెద్ద చంచలత్వం ఏర్పడుతుంది. కడుపులో బాధ ఎట్లంటే ఒక పిల్లవానికి కడుపులో బాధ వచ్చినప్పుడు ఏడుస్తాడా ఏడవాడా? పిల్లవాడు ఏడుస్తుంటే తల్లి చెంత లేదని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు ఒక పిల్లవాడు, చిన్న పిల్లవాడు. అమ్మ పని చేస్తుంది. ఏడుస్తుంటే ఆమె కుమారుడు ఏడ్చినప్పుడల్లా వెళ్ళి ఒక లడ్డో ప్రసాదం ఇచ్చేది. ఆయన మౌనంగా మా అమ్మ మాకు ప్రసాదం ఇచ్చిందని నవ్వుతూ మురుస్తూ తింటూ పండుకునేవాడు. ఎందుకో పతిదేవుడు తిట్టినాడు, ఏదో బాధలుండి ఆవేశం ఉంది పాపం అమ్మకు. ఆరో పిల్లవాడు ఏడుస్తుంటే ఇంకా కోపం, ఆమెకి ఎక్కువ కోపం ఉండి ఆ మతి మార్పున వల్ల వంటింట్లోకి పోయింది. పొరపాటు వల్ల ఒక పచ్చి మిరపకాయ, అది పొట్టి మిరపకాయ అంటే ఎక్కువ మంట కారం ఉంటుంది కదా, మతి భ్రమణ వల్ల అది ప్రసాదం అనుకొని తెచ్చి కుమారు నోట్లో పెట్టింది పాపం. మా అమ్మ ప్రసాదం తెచ్చింది ఎప్పల్లాగని చెప్పి నమిలినాడు, అది మింగినాడు. నోట్లో మంట, కడుపులో బాధ, తల్లడిల్లుతూ ఏడుస్తూ ఉన్నాడు. చూశారా? ఈ మనస్సు అనే బాలకుడు ఈ లాలయే చిత్త బాలకం, ఈ చిత్తమనే మనసు అనే బాలకుని లాలించండి, దూషించకండి. ప్రకృతి చింతలు చేstiరా మీరు చెడిపోతుంది మనసు. పరమాత్మ చింతన చేstiరా బ్రహ్మసుఖము ప్రాప్తిస్తుంది. అందుకోసమే మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధాయ విషయాసక్తి ముక్తై నిర్విషయము స్మృతం. బంధమోక్షము మనసు కారణం. పరమాత్మ యొక్క పాద పద్మనింది మనసు పెడితిరా మీకు మోక్షం ప్రాప్తిస్తుంది. భావ్య ప్రపంచం వైపు పెడితిరా మీకు నరకము ప్రాప్తిస్తుంది. అందుకోసమే బంధమోక్షములకు మనసు కారణము కావున పరమాత్మ వైపు తిప్పండి మనసును, కానీ భావ్య ప్రపంచం వైపు తిప్పకూడదు. ఉండటానికి, తినటానికి, కట్టడానికి భగవంతుని ఆశించండి. మాన సంరక్షణార్థ నిమిత్తమై ఒక వస్త్రమును అడగండి. స్వామి నిన్ను భజించటానికి అన్నం కావాలా, నాకు ఇంత అన్నం పెట్టు. ఉండటానికి ఇల్లు కావద్దు, నాకు ఒక ఇల్లు అని 3 కోరుకోవచ్చు. మీకు అధికారం ఉంది దేవుని కోరుకోవటానికి. ఇల్లు కోరుకోండి, వస్త్రమును కోరుకోండి, అన్నం కోరుకోండి. కానీ తినటానికి, ఉండటానికి, కట్టడానికి తరతరాలకు ఆశిstiరా
వాళ్ళంతా దరిద్రులు లేరు. వాళ్ళ జీవితం అయిపోయింది, 0, 0. ఇంకా నరకాన్ని తప్ప జన్మ తప్ప వాళ్ళకి ఏం మిగలదు. పవిత్రమైన మానవ జన్మ వచ్చింది, పూర్వజన్మ సంస్కారం మీకు ఎంటుండి మీ సంపదలు మీకు వస్తున్నాయి. అంతలో తృప్తి పడండి. భక్తునికి ఏది అవసరం అంత ఇస్తాడు దేవుడు. కానీ లేనిది ఏదేదో చింతిస్తూ ఉన్నదాంతో తృప్తి పడండి. ఇంట్లో ఉండండి, పనిలో ఉండండి, పరమాత్మ చింతన చేసుకోండి, చాలు. దేవుడు భక్తునికి ఏది కావాలో అది ప్రసాదిస్తాడు. కానీ భగవంతుని మర్చిపోయి ఏదేదో భావ్య చింతలు చేస్తున్నటువంటి వారే వాళ్ళు దరిద్రులు అని శాస్త్ర పురాణంలో చెప్పబడింది. దరిద్రులు అంటే ఏమీ లేనివారు, ఎన్ని సంపదలు ఉండినా లేనివారే, మనశ్శాంతి లేకపోతే ఏమి లేనివారే. అందుకోసమే మనశ్శాంతి ఒకటి దొరికిందనుకో చాలు, అన్నీ ఉన్నవాళ్ళే అవుతారు. మనశ్శాంతి ఎప్పుడు మాధవుని యొక్క అనుగ్రహం వల్ల ప్రాప్తిస్తుంది, మనశ్శాంతి ప్రాప్తిస్తుంది. మాధవుని అనుగ్రహం ఎప్పుడు ఉంటే, మాధవుడు నారాయణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ లక్ష్మి ఉంటుంది, నాన్నున్న చోట అమ్మ ఉంటుంది. మీకు తిరిగే లేదు. ఏ సంపదలు పరసంపదలు మీ చెంత ఉన్నట్లే, మీరు భయపడవలసిన అవసరమే లేదు. అందుకోసమే మీరు ప్రశాంతవదనులై ఆనంద స్థితిలో ఉండాలి. అందుకో సౌమ్య స్థితిని, ముఖ ప్రసన్నత కలిగి ఉండాలంటే మీ మనసును ఆ మహేశ్వరుని యొక్క పాదపద్మలు యందే మీరు పెట్టండి, చాలు. ఇది మానసిక తపస్సు మాత్రమే అని అర్జునునికి కృష్ణ పరమాత్మ చెప్పిన దివ్య సందేశం ఇది. 16వ శ్లోకము 17వ అధ్యాయమునందు 16వ శ్లోకము చూసుకొనండి. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. మనసు మాధవుని యందు పెట్టండి, మనసు శుద్ధమైపోతుంది. మౌనంగా ఉండే అతి సంభాషణ చేసుకోకండి. ఎంత మనసు మీకు మనసు మౌనము సిద్ధించాలంటే, మనసు యొక్క మౌనము సిద్ధించాలంటే వాంగ్నియం సిద్ధించండి. వాక్కును మౌనంలో ఎప్పుడు పెట్టినారో, నోరు ఎప్పుడు మౌనంలో పెట్టినారో మనసు మౌనంలోకి వచ్చేస్తుంది, గ్యారెంటీ వచ్చేస్తుంది. అందుకోసమే మీరు మనసు మౌనంలోకి రావాలంటే భగవంతుడు భగవద్గీతలు ఇప్పుడు ఏం చెప్పి, మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. మౌనంగా ఉండాలి. ఆత్మ వినిగ్రహ అనగా సమస్త ఇంద్రియాలు జయించాలి, అదుపులో పెట్టుకోవాలి. ఇంద్రియాలు పోయినట్టు మీరు పోతిరా, ఇంద్రియాలు ఎంబడి మీరు పోతిరా, ఇంద్రియాలకు వశమైపోతారా, మీరు పశువులు అయిపోతారు. ఇంద్రియాలను వశత్వం చేసుకుంటారా, మీరు పశుపతి స్వరూపులై భాషిస్తారు. అందుకోసమే మన ప్రసాద సౌమ్యత్మం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యే తప్పో మానసముచ్యతే. భావము పవిత్రమైన హృదయాన్ని శుద్ధంగా చేసుకోండి. ఆ హృదయ శుద్ధి కావాలంటే చెప్పినాను కదా, మృజ్జలాను శుద్ధ్యంతి, అభ్యుద్ గాత్రాను శుద్ధ్యంతి, మనస్సత్యేన శుద్ధ్యతి, విద్యా తపోభ్యాం పూతాత్మ. విద్యా తపస్సుల ద్వారా ఆత్మ శుద్ధమవుతుంది. బుద్ధి జ్ఞానేన శుద్ధ్యతి, జ్ఞానం వల్ల బుద్ధి శుద్ధమైపోతుంది హృదయం. అందుకోసం అట్టి జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి. అట్టి జ్ఞానం మీకు రావాలంటే పరమాత్మ చింతన వల్లనే మనసు అదుపులోకి వస్తుంది, సమస్త ఇంద్రియాలు అదుపులో ఉంటాయి. సమస్త ఇంద్రియాలు ఎప్పుడు అదుపులో ఉన్నాయో, గాలిలో లేని చోట జ్యోతి ప్రకాశించినట్టుగా, చలనరహితమైనటువంటి సరస్సులో చంద్రుడు ప్రకాశించినట్టుగా, నిశ్చల స్థితిలో ఉన్నటువంటి సరస్సులో చంద్రుడు ప్రకాశించినట్టుగా మీరు నిశ్చల స్థితిలో ఇంద్రియాన్ని అదుపులో పెట్టుకొని, మనసును అదుపులో పెట్టుకొని మాధవుని స్మరించినందువల్ల మీరు ఆ జీవుడు దైవస్వరూపుడై భాషిస్తున్నాడు, జీవన్ముక్తుడై భాషిస్తున్నాడు. భావ సంశుద్ధిరిత్యే తపో మానసముచ్యతే. అందుకోసమే శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు 17వ అధ్యాయంలో 14వ శ్లోకము, 15వ శ్లోకము, 16వ శ్లోకము, ఈ 3 శ్లోకాలు కంఠస్థం చేసుకోండి. ఎందుకంటే నీ వ్యాఖ్యానాలు చేసి చెప్పాలంటే సమయం చాలా ఉంటుంది. ఒక్క శ్లోకమే 1 నెల రోజులు పడుతుంది. వ్యాఖ్యానాలు చేయాలంటే సమయం ఎంతో కోకొల్లలుగా ఉంది. కావున
ఎంతో సమయం పడుతుంది, కానీ ఇప్పుడు ఇక్కడ సమయం లేదు కావున నేను ముగిస్తాను. కావున ఈ శారీరక తపస్సు దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం చౌషమార్జవం బ్రహ్మచర్యం అహింసాశ శారీరం తప ఉచ్యతే అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియం హితం చేయతు స్వాధ్యాయాభిషణం చేవ వాంగ్మయం తప ఉచ్యతే మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే భావ సంశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే. అందుకోసమే మన ప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ భావ సంశుద్ధిరిత్యేత తపో మానసముచ్యతే. అందుకోసమే శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు, ఈ 3 తపస్సులు పూర్తి చేసుకున్నవాడే ముక్తాత్ముడు అయిపోతాడు అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పిన దివ్య సందేశము మహర్షులంతా ఆచరిస్తున్నారు, నేను ఆచరిస్తున్నాను. ముందు చెప్పినటువంటి బ్రహ్మచర్యం జపోర్మౌనం నిరాహారత్వమేవ చ ఇత్యేతత్ తపసో రూపం సుఘోరం సుదురాసదం, అట్టి తపస్సును ఆచరిస్తూ ఉన్నాను. అందుకోసము మహర్షులంతా ఆచరించినారు. ఆ మహర్షుల అడుగుజాడల్లోనే నేను పయనిస్తున్నాను. నేను ఏ మార్గంలో పయనిస్తున్నాను, మహర్షులను ఆధారంగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని నేను పయనిస్తున్నాను. కావున గురువు ఎట్టి మార్గంలో పోతారో శిష్యులు ఆ మార్గంలోనే పయనించాలి. మీరందరూ కూడా ఈ 3 తపస్సులు చేసుకుంటూ మీరందరూ ముక్తాత్ములు కావాలని కోరుతూ ఓం తత్సత్. सहनावतु सहनो भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै. ओम शांति शांति शांति. शंभो शिव शिवा शिव शिवा शिव शिवा. नारायण नारायण नारायण. ओ दैवमतमु प्रतिष्ठितमగునుగాక, కరుణామతము వృద్ధి నొందునుగాక, శాంతిమతము స్థాపితమగునుగాక, సత్యమతము స్థిర ప్రతిష్ఠిత నందునుగాక, సనాతన ధర్మమతము ఉద్ధరింపబడునుగాక, ఋషిమతము వర్ధిల్లునుగాక, స్వాతంత్ర్యమతము జయించునుగాక, జ్ఞానమతము వ్యాపకమగునుగాక, కలిమతము అంతరించునుగాక, అహింసావ్రతము స్థిరస్థాపితమగునుగాక. ఓం తత్సత్. నర్తన సుందర నటరాజా, నర్తన సుందర నటరాజా, సురముని వందిత శివరాజా, సురముని వందిత శివరాజా. ఒక్కరో ఇద్దరో పలకటం లేదు, అది అలా చెవులు ఏమన్నా చెవుడో లేకపోతే వినబడలేదో ఏమో పాపము, అందరూ పలుకుతున్నారు. ఒక్కరు ఇద్దరే, చెవుడు ఉంటుందో ఏమో చెప్పలేము. ఆ చెవుడు ఎందుకు వచ్చింది జన్మలో అని ప్రశ్న వేసినప్పుడు, పోయిన జన్మలో హరినామ సంకీర్తన చేస్తూ వింటూ వినట్టున్నందువలన ఈ జన్మలో ఆ గతి పడుతుంది అని శాస్త్ర పురాణములు ఎందుకు చెప్పబడింది.
హరినామ సంకీర్తన చేయుచుండగా, శివనామ సంకీర్తన, భగవన్నామ సంకీర్తన చేయుచుండగా ఎవరు చప్పట్లు కొట్టరు, చిన్న కొడతారు, చిన్న కొడతారు. ఏమంట గట్టిగా కొట్టొచ్చు కదా. చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నువ్వంగా హరికీర్తి నుడవడేని, దయు సత్యంబులోలుగా దలపడేని, పుట్ట నేటికి తల్లులా కడుపు చేటు అన్నారు. అందుకోసమే గట్టిగా పలకాలి, కరతలాలు గట్టిగా కొట్టాలి. ఎవరైతే భగవన్నామ సంకీర్తన చేయుచుండగా పలకరో వచ్చే జన్మలో భగవంతుడు, అయ్యో నాయనలారా భగవన్నామ సంకీర్తన చేయడానికి మీకు ఆ ఓపిక లేదు కదా, మీరు పలకరు కదా, అట్టి ఎందుకు పలకాలి, వచ్చే జన్మలో మూగిన వాళ్ళుగా ఉండండి నైనా అని ఆశీర్వదిస్తాడు. వాళ్ళకు కూడా వరం ఇస్తాడు దేవుడు. వాళ్ళు మోగి వాళ్ళుగా పుడతారు. భగవన్నామ సంకీర్తన చేయుచుండగా కరతలాలు మ్రోగించకపోతే అయినా మీరు భగవన్నామ సంకీర్తన చేస్తుండగా మీరు చేస్తలేరు, ఓపిక లేదు కదా నైనా, వచ్చే జన్మలో అమ్మలుగా పుట్టి ఊరికే రొట్టెలు కొడుతూ ఉండాలని వరం ఇస్తాడు. ఇంత కడుపు నిండాలంటేనే ఒక రొట్టెని ఎన్ని దెబ్బలు కొడతారు తెలుసా? కడుపు నిండటానికే అన్ని దెబ్బలు కొట్టినప్పుడు పీట పైన పిండి పెట్టి మోక్షం రావాలంటే ఎంత గట్టిగా ఎన్ని దెబ్బలు కొట్టానో ఈ చేతులు ఆలోచన చేసుకోండి. అందుకోసమే ఎక్కడైతే హరినామ సంకీర్తన, శివనామ సంకీర్తన గట్టిగా పలుకుతామో అక్కడ పాపాలన్నీ వెళ్ళిపోతాయి. ఎక్కడ పోతాయంటే ఎవరు పలకరో అక్కడికి పోతాయి. పలికే వాళ్ళ హృదయం ఖాళీ అయిపోతుంది, పలకని వాళ్ళ హృదయం నిండిపోతుంది పాపాలతో. నేను చెప్పడం కాదు, శాస్త్ర పురాణంలో ఎందుకు చెప్పబడినటువంటిది. రైతులైనటువంటి వారు పక్షులు వచ్చుచుండగా ఆ తోటమాలి చప్పుడు చేయుచుండగా ఆ తోటపైన ఆలకుంటా ఎక్కడ శబ్దము నిశ్శబ్దంగా ఉంటుందో ఆ తోటపైకి పోతున్నాయా లేవా? శబ్దం ఉన్న చోటికి పక్షులు రానే రావు. ఒకళ్ళ ఉన్నాయా అనుకో టక్కున లేచిపోతాయి. ఎవరి భగవన్నామ సంకీర్తన చేసినారో వాళ్ళ హృదయం నుంచి పాపమైన పక్షులు లేచిపోయి ఎక్కడ నిశ్శబ్దంగా ఉన్నారో అహంకారము మమకారాలతో ఉండి ఎక్కడున్నాడు దేవుడని చూస్తున్నటువంటి వారిలో ప్రవేశిస్తాయి. అందుకోసమే భగవన్నామ సంకీర్తన చేయుచుండగా గట్టిగా పలకాలి. ఇంట్లో కూడా ఉదయం పూట పనులు ధ్యానం చేసుకోండి. పనులు చేసుకొని రాత్రి వేళ 7 కానీ 7:30 అందరూ ఇంట్లో భార్య భర్తలు పిల్లలు అందరూ ఉండి భజన చేసుకోండి. ఏది రాకున్నా సరే హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే అది పలకండి చాలు. ఇది షోడశం నామ్నం కలికల్మషనాశనం నాథ పరతరోపాయ సర్వవేదేషు దృశ్యతి అని చెప్పి బ్రహ్మదేవుడు నారద మహర్షికి ఉపదేశం చేసిన మంత్రము సుమ. అందుకు తారక మంత్రోపదేశమును ఆ నామము రామనామము కృష్ణనామమును స్మరించుకోండి. ఓం నమః శివాయ జపం చేసుకోండి. ఓం లేకపోతే కరతలాలు మ్రోగిస్తే ఒక 10 నిమిషాలు ఇల్లంతా ధ్వనించాలి. పక్కల వాళ్ళంతా ఏమి ఇట్ట చేస్తున్నారు పిచ్చోళ్ళు అంటే పిచ్చోళ్ళమే మేము, మీ పిచ్చి మీది మా పిచ్చి మాది అంతే. అట్టున్నటువంటి వారికి మోక్షం వస్తుంది సుమా. అందుకోసమే గట్టిగా పలకాలి. నర్తన సుందర నటరాజా, నర్తన సుందర నటరాజా, సురముని వందిత శివరాజా, హలధర చంద్రకళాధర, హలధర చంద్రకళాధర, గంగాధర హర గౌరి మనోహర, గంగాధర హర గౌరి మనోహర, నర్తన సుందర నటరాజా, నర్తన సుందర నటరాజా, సురముని వందిత శివరాజా, హలధర చంద్రకళాధర,
కళాధర గంగాధర హర గౌరీ మనోహర గంగాధర హర గౌరీ మనోహర నర్తన సుందర నటరాజా నర్తన సుందర నటరాజా సురముని వందిత శివరాజా హాలాహలధర చంద్రకళాధర హాలాహలధర చంద్రకళాధర గంగాధర హర గౌరీ మనోహర నర్తన సుందర నటరాజా 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 జై భక్తవత్సల భగవానికి జై జగన్మాతా కీ జై పార్వతీ పరమేశ్వరులకు లక్ష్మీనారాయణులకు వాణి బ్రహ్మదేవునులకు వాణి బ్రహ్మదేవులకు జై హరహర మహాదేవ శంభో జై సనాతన ధర్మమునకు హరహర మహాదేవ శంభో. ఓం బ్రహ్మచారి మహర్షి సద్గురు శ్రీ 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 ప్రేమానంద స్వాముల వారికి మన ఆధ్యాత్మిక సందేహాలుంటే తపో గుహ దగ్గర మీరు అందరూ నివృత్తి చేసుకొనవచ్చును. తపో గుహ దగ్గరికి పైకి వెళ్దాం పదండి. ఓం నమః శివాయ. శుభం భూయాత్.